డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, సోషల్ మీడియా మార్కెటింగ్ SMM. సోషల్ మీడియా మార్కెటింగ్లో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము ఫేస్బుక్ యాడ్స్. ఫేస్బుక్లో యాడ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఫేస్బుక్ యాడ్స్ని క్రియేట్ చేసేటప్పుడు మనము ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మెథడ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనము చేస్తున్న క్యాంపెయినింగ్ ఏంటి, లీడ్స్ జనరేట్ చేయడం కోసం ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఫేస్బుక్ యాడ్స్లో ఉన్నాయి అనేది ఫస్ట్ మనకి బేసిక్స్ అనేది తెలిస్తే ఆటోమేటిక్గా క్యాంపెయినింగ్స్ అనేది మనం క్రియేట్ చేసుకోగలుగుతాము. సో అసలు ఫేస్బుక్కి సంబంధించిన యాడ్స్ అనేది ఏ విధంగా సెట్ చేయాలి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అనేది ఇందులో నేను మీకు చూపిస్తాను. సో సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి మనం ఇన్ డీటెయిల్గా బేసిక్లో తెలుసుకున్నాము. సో ప్రొసీజర్ ప్రాక్టికల్గా వచ్చేవరకే ఫేస్బుక్ యాడ్స్ ఎవరైనా మిమ్మల్ని క్రియేట్ చేయమన్నారు అంటే మనకి ఏదైనా పోస్టింగ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని బూస్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ బూస్ట్ అనే ఆప్షన్ కాకుండా రెగ్యులర్ ఫార్మేట్లో ఫేస్బుక్కు సంబంధించిన యాడ్స్ ఏ విధంగా రన్ చేయాలి అనేది ఇందులో మనం తెలుసుకుందాము. సో ఈ ప్రాక్టికల్లో అసలు ఎగ్జాక్ట్ మనం ఏ విధంగా చేస్తున్నాము అనేది నేను మీకు చూపిస్తాను. సింపుల్గా మీరు కూడా ఇదే ఫార్మాట్ కనుక ఫాలో అయితే మీరు మీ క్లయింట్స్కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఇది జనరల్ ఫేస్బుక్కి సంబంధించిన అకౌంట్, దీన్ని యూజర్ అకౌంట్ అంటాము. ఈ యూజర్ అకౌంట్తో పాటు పేజ్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో పేజ్ అనేది డిజిటల్ బీవీఆర్కి సంబంధించిన పేజ్ అనేది క్రియేట్ చేశాను, మీరు చూడొచ్చు. స్విచ్ ప్రొఫైల్ డిజిటల్ బీవీఆర్, దెన్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ రీడైరెక్టెడ్ యాజ్ ఏ పేజ్. సో డిజిటల్ బీవీఆర్కి సంబంధించిన పేజ్ అనేది రీడైరెక్ట్ అయిపోయింది. జనరల్గా మీరు క్లయింట్ యొక్క పేజ్ని మీరు మేనేజ్ చేస్తున్నారు అంటే ఆ పేజ్ నుంచి మీరు అడ్వర్టైజింగ్స్ అనేది డెలివరీ చేయాలి. ఒకవేళ ఆప్షనల్ కంపల్సరీగా నా పేజ్కి సంబంధించిన యాడ్ అకౌంట్ నుంచి మాత్రమే మీరు క్యాంపెయిన్స్ చేయండి అంటే ఆ విధంగా చేసుకోవచ్చు. అలా కాకుండా జనరల్ మీ అకౌంట్ నుంచి కూడా ఏ పేజ్కి సంబంధించిన క్యాంపెయిన్స్ కానీ త్రూ మీ యాడ్ అకౌంట్ ద్వారా దాన్ని చేసుకోవచ్చు. సో ఎలా చేస్తాము యాడ్స్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫస్ట్ యాడ్ అకౌంట్ అనేది మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి డాట్స్ కనపడుతున్నాయి కదా మెనూ, ఈ మెనూని జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్లో క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది డైరెక్ట్గా యాడ్, ఇక్కడ యాడ్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ యాడ్ క్రియేట్ చేయొచ్చు. అలా కాకుండా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి యాడ్ మేనేజర్ అని ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఇలా సోషల్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్, పర్సనల్, ప్రొఫెషనల్లో మీకు యాడ్స్ మేనేజర్ అని వస్తుంది. ఇది యాడ్స్ మేనేజర్ ఒకసారి ఇలా క్లిక్ చేయాలి. లోడింగ్ యాడ్స్ మేనేజర్. సో మనకి డైరెక్ట్గా యాడ్స్ మేనేజర్ అకౌంట్కి అనేది క్రియేట్ అయ్యింది. ఇందులో మనము ఏ టైప్ ఆఫ్ యాడ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ యాడ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో మరి సెకండ్ ఆప్షన్ ఏంటో ఒకసారి చూద్దామా. ఈ మెనూ ఆప్షన్లో డైరెక్ట్గా రైట్ సైడ్లో యాడ్ ఉంది, ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో డైరెక్ట్గా ఇలా క్రియేట్ అవుతుంది. సో ఎలాగైనా పర్వాలేదు, కానీ ఫస్ట్ బేసిక్స్ మనం నేర్చుకునేటప్పుడు మాత్రము యాడ్ మేనేజర్ నుంచి మాత్రమే నేర్చుకోవాలి. ఇలా ప్రొఫెషనల్లోకి వెళ్ళేసేసి యాడ్స్ మేనేజర్ అనేది ఇలా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా యాడ్స్ మేనేజర్ అకౌంట్ కిందకి ఇది కన్వర్ట్ అయిపోతుంది. అంతకుముందు నేను ప్రీవియస్ కొన్ని యాడ్స్ అనేది రన్ చేశాను. సో వాటికి సంబంధించినవి లిస్ట్ క్యాంపెయినింగ్స్ అనేది ఇలా చూపిస్తున్నాయి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనము యాడ్ క్రియేషన్ చేసేటప్పుడు ఈ క్రియేట్ అనేది ఉంటుంది. సో ఈ క్రియేట్ ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే సో క్రియేట్ న్యూ క్యాంపెయినింగ్, సో అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్. సో అవేర్నెస్ అనేది బ్రాండ్ అవేర్నెస్, రీచ్. మీరు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ క్యాంపెయినింగ్ అనేది దేనికి చేస్తున్నాము, మనం అవేర్నెస్ కోసం చేస్తున్నాము అంటే లీడ్స్ అనేది జనరేట్ అవ్వవు, రీచింగ్ కోసం చేస్తున్నాము అంటే లీడ్స్ అనేది జనరేట్ అవ్వవు. సో అందుకనేసి ఈ అవేర్నెస్ అనే ఆప్షన్ కేవలం ఏంటంటే ఇప్పుడు మనము పెద్ద పెద్ద బ్రాండ్స్ అనేది చూస్తూ ఉంటాం. సపోజ్ సంతూర్ యాడ్ కనుక ఉంది అంటే దాన్ని అవేర్నెస్ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో యూజర్స్ని అంటే ఆడియన్స్ని ఎంగేజ్మెంట్ చేయడం కోసం మాత్రమే ఈ థియరీని యూజ్ చేస్తారు అవేర్నెస్ అనేది. సో ఒకవేళ మీకు బ్రాండ్ అవేర్నెస్ కేవలం మీరు మీ పేజీకి సంబంధించిన లైక్స్ కాకుండా మా బ్రాండ్ వేరే వాళ్ళకి కనపడాలి, వేరే యూజర్స్ కనపడాలి అనుకుంటే బ్రాండ్ అవేర్నెస్, రీచింగ్ ఈ రెండు ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా కాకుండా కన్సిడరేషన్ అంటే సో ట్రాఫిక్,
మీ వెబ్సైట్కి ఏమైనా ట్రాఫిక్ కావాలన్నా కానీ, మీరు క్యాంపెయినింగ్ చేస్తున్న దానికి ఏమైనా కాల్స్ రావాలన్నా కానీ ఈ ట్రాఫిక్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎంగేజ్మెంట్, సో మనం ఏదైతే క్యాంపెయినింగ్ చేస్తున్నామో దానికి ఆడియన్స్ అనేది రియాక్ట్ అవ్వాలి అంటే ఎంగేజ్మెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. యాప్ ఇన్స్టాల్స్, మనకి ఏమైనా యాప్ ఉంది అంటే ఆ యాప్ అనేది ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ ద్వారా మనము క్యాంపెయినింగ్ అనేది రన్ చేసేసి ఆటోమేటిక్గా దానికి సంబంధించిన యాప్ ఇన్స్టాలేషన్స్ అనేది మనము దీని ద్వారా క్యాంపెయినింగ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి వీడియో వ్యూస్. ఏదైనా మనకి వీడియో ఉంది అంటే దానికి వ్యూస్ అనేది ఎక్కువ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే వీడియో వ్యూస్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ లీడ్ జనరేషన్. లీడ్ జనరేషన్ ఏంటంటే మనం ఏదైనా ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము, ఆ ఈవెంట్కి సంబంధించిన టికెట్స్ సేల్ చేయాలి, దానికి సంబంధించింది లీడ్ జనరేషన్. మనకు ఒక హాస్పిటల్ ఉంది అంటే మన క్లయింట్ హాస్పిటల్ అనుకుంటే అపాయింట్మెంట్కి సంబంధించిన క్యాంపెయిన్ అనేది రన్ చేయాలనుకుంటే లీడ్ జనరేషన్. ఆ విధంగా లీడ్ జనరేషన్ అనేది మనం తీసుకుంటాం. నెక్స్ట్ మెసేజెస్. సో మెసేజెస్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మెసెంజర్స్ అనేది ఆల్రెడీ ఉంది కదా, సో ఆ మెసెంజర్స్ ద్వారా డైరెక్ట్గా మనకి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో ఏదైనా మనం మెసెంజర్స్ ఓపెన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన అంటే ఏదైనా యాడ్ అనేది రన్ అవుతున్నప్పుడు దానికి సంబంధించిన కన్వర్జేషన్ అనేది మనం క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా మన త్రూ మెసెంజర్ ద్వారా మాత్రము ఆ కన్వర్జేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే డైరెక్ట్ వాట్సాప్ నెంబర్స్ కూడా ఈ మెసేజెస్ అనే ఆప్షన్ ద్వారా మనం క్యాంపెయినింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్వర్జేషన్ అంటే ఇది ఎక్కువగా ఈ కామర్స్ కోసం మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. మనకు సంబంధించిన ఈ కామర్స్కి సంబంధించిన వెబ్సైట్స్ ఏదైనా ఉన్నాయి అంటే వాటికి సంబంధించిన క్యాంపెయిన్స్ ఎక్కువగా వీటిలో రన్ చేస్తూ ఉంటాము. క్యాటలాగ్ సేల్స్, ఇది కూడా ఈ కామర్స్కి సంబంధించింది. స్టోర్ ట్రాఫిక్, ఇది కూడా ఈ కామర్స్కి సంబంధించింది. ఫేస్బుక్ క్యాంపెయినింగ్స్లో మేజర్గా వచ్చేసేసి ఈ 3 కేటగిరీస్ ఉంటాయి: అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్జేషన్. ఎక్కువ మంది బ్రాండ్ అవేర్నెస్ చేస్తూ ఉంటారు కానీ బై డిఫాల్ట్గా బ్రాండ్ అవేర్నెస్ అనేది చేయొద్దు. దీనివల్ల ఏంటంటే కన్వర్జేషన్ అనేది చాలా తక్కువ, అంటే అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది కానీ మనకి రిటర్న్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. సో ఏదైనా స్పెసిఫిక్గా తీసుకోండి. క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ కావాలా, ఎంగేజ్మెంట్ కావాలా, మీరు యాప్ ఇన్స్టాలేషన్స్ కోసమా, వీడియో వ్యూస్ కోసమా, లీడ్ జనరేషన్, ఇంత స్పెసిఫిక్గా తీసుకుంటే మీకు ఫేస్బుక్ యాడ్స్ ద్వారా రిజల్ట్స్ అనేది తెచ్చుకోవచ్చు. సో బేసిక్గా మనము యాడ్స్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది, దానిలో ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. నెక్స్ట్ క్యాంపెయినింగ్ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఫేస్బుక్కు సంబంధించిన యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్స్ మేనేజర్ అనే అకౌంట్లో ఇలా మనకి ఇంటర్ఫేస్ కనబడుతుంది. జస్ట్ ఇలా క్రియేట్ అనే ఆప్షన్ ఇలా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనము క్యాంపెయినింగ్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాము అనేసి. సో ఇప్పుడు మనము బ్రాండ్ అవేర్నెస్ ఫస్ట్, ఒకవేళ మన బ్రాండ్, సో మనకు ఏదైనా వెబ్సైట్ ఉంది అది అట్లీస్ట్ జనాలకు తెలియాలి అనే ఉద్దేశంతో బ్రాండ్ అవేర్నెస్ చేద్దాము. వాళ్ళు కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు, మన వెబ్సైట్కి సంబంధించింది క్లిక్ చేస్తారు. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్, సో వాటితో సంబంధం లేకుండా జనాలకు మన ఒక బ్రాండ్ ఉంది, మన ఒక వెబ్సైట్ ఉంది, దీన్ని ప్రమోట్ చేద్దాం అనే ఉద్దేశం కనుక మనకుంటే ఈ బ్రాండ్ అవేర్నెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ బ్రాండ్ అవేర్నెస్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది, నేమ్ యువర్ క్యాంపెయినింగ్ అండ్ ఆప్షనల్. ఇది ఆప్షనల్ అనమాట. సో మనము క్యాంపెయినింగ్కి రెడీ చేస్తున్నాం కాబట్టి ఈ క్యాంపెయినింగ్కి నేమ్ ఇది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే బై డిఫాల్ట్గా మనం క్యాంపెయినింగ్ క్రియేట్ చేసేటప్పుడు ఏదో ఒక నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనము నేమ్ అనేది క్రియేట్ చేద్దాము. ఆడియన్స్ రిపోర్ట్ వెబ్సైట్ అవేర్నెస్ అని ఉంది. ఈ యాడ్ సెట్ అనేది ఇక్కడ ఉంటుంది. యాడ్ సెట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ మనము ఏదైతే యాడ్ క్రియేట్ చేస్తున్నామో ఇందులో వచ్చేసేసి ఆడియన్స్ని, తర్వాత ప్లేస్మెంట్స్ని, తర్వాత షెడ్యూల్ని, స్పెండింగ్ని, ఇది మొత్తం ఒక యాడ్ సెట్ అనమాట. నెక్స్ట్ మనం ఏదైనా యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ యాడ్ సెట్కి ఒక నేమ్ ఇచ్చామనుకో, ఈ సేమ్ సెట్టింగ్స్ని అంటే ఈ యాడ్ సెట్లో ఉండే ఏదైతే మనం నేమ్ క్రియేట్ చేస్తామో నెక్స్ట్ క్యాంపెయినింగ్ క్రియేట్ చేసేటప్పుడు సేమ్ ఇదే యాడ్ సెట్ని మనము అందులోకి ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రతిసారి మనము యాడ్ సెట్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకనేసి ఇది యాడ్ సెట్, దీనికి ఒక నేమ్ అనేది ఇచ్చేద్దాము, గ్రూప్ 1. తర్వాత యాడ్. సో ఇది మనము ఏ యాడ్ రన్ చేస్తున్నాము అనేది గుర్తుగా దీనికి ఒక నేమ్ అనేది ఇచ్చేద్దాము, కంటిన్యూ. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది అనమాట, క్యాంపెయినింగ్ నేమ్, స్పెషల్ యాడ్ కేటగిరీస్.
సో మన క్యాంపెయిన్స్ కనుక ఏమైనా సోషల్ ఇష్యూస్, ఎలక్షన్స్ అండ్ పొలిటికల్స్ కనుక ఉంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో మనది అలా లేదు అనుకుంటే దీన్ని తీసేసేయాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, సో ఈ సోషల్ ఇష్యూస్, ఎలక్షన్స్ అండ్ పాలసీ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఒక క్రైటీరియా ఉంటుంది. సో మన అడ్వర్టైజింగ్ సంబంధించిన అకౌంట్ అనేది దీనికి రిలేటెడ్ కాదు అనేసి ఉంటుంది. ఒకవేళ దీనికి సంబంధించిన వెరిఫికేషన్ మనం కంప్లీట్ చేసుకుంటే ఈ సోషల్ ఇష్యూస్, ఎలక్షన్స్ అండ్ పాలిటిక్స్ని మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు. సో నేను ఇదైతే తీసేస్తున్నాను. సో బడ్జెట్ టైప్, సెకండ్ వన్ వచ్చేసి క్యాంపెయినింగ్ డీటెయిల్స్ అనేది వస్తుంది. సో బయింగ్ టైప్, ఆప్షన్, ఓకే. క్యాంపెయినింగ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ బై డిఫాల్ట్గా పెట్టుకోండి. మనం ఆల్రెడీ అవేర్నెస్ అని పెట్టుకున్నాం కాబట్టి అవేర్నెస్ మీదే పెట్టేశాను. సో ఏబీ టెస్టింగ్ అంటే, సో ట్రై డిఫరెంట్ ఇమేజెస్, యాడ్ టెస్ట్, ఆడియన్స్ ఆర్ మోర్, సి విచ్ పెర్ఫార్మెన్స్ ఆర్ బెస్ట్. ఏబీ టెస్ట్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఏబీ టెస్టింగ్ కనుక పెట్టామంటే మనము 2-3 ఇమేజెస్ కనుక ఇలా పెడతా ఉంటాం కదా క్యాంపెయినింగ్ చేసేటప్పుడు, ఏదైతే బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తుందో దానికి సంబంధించిన బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్న ఇమేజెస్ని, టెక్స్ట్ని ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ప్రస్తుతానికైతే ఇది నేనేం పెట్టట్లేదు. ఒకవేళ మీరు ఆన్ చేసుకున్నా కానీ నా ప్రాబ్లం ఏముండదు. సో క్యాంపెయినింగ్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ అని ఉంది. సో దీన్ని కనుక మీరు ఆన్ చేసుకున్నారు అంటే, సో మనము డైలీ బడ్జెట్ అనేది 200 రూపీస్ పెట్టాము. తర్వాత 2-3 సెట్స్ ఆఫ్, అంటే 2-3 యాడ్ సెట్స్ అనేది మనం క్రియేట్ చేసాము. యాడ్ సెట్స్ అంటే ఇన్ ద సెన్స్ గ్రూప్ అని. సో యాడ్ సెట్స్ అనేది మనం 2-3 క్రియేట్ చేసాం కాబట్టి ఏదైతే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో దానికి ఇది ఈ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో క్యాంపెయినింగ్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ అనేది అవసరం లేదు. ఈ ఆప్షన్స్ అనేది మనకి డిజేబుల్ చేసుకోవడం అనేది బెటర్. నెక్స్ట్ మనకి యాడ్ సెట్ నేమ్. సో యాడ్ సెట్ అంటాం కదా, సో యాడ్ సెట్ నేమ్ వచ్చేసి గ్రూప్ 1 అనేది నేను పెట్టాను, ఓకే. సో ఈ గ్రూప్ 1లో డైనమిక్ అనేది మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవద్దు. ఇది ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఇమేజెస్ కానీ, లేదంటే దీనికి సంబంధించిన అంటే ఫేస్బుక్ యాడ్కి సంబంధించిన టైటిల్స్ కానీ క్రియేట్ చేసుకుంటుంది. ఇది ఎప్పుడు ఆఫ్లోనే పెట్టుకోండి. బడ్జెట్, డైలీ బడ్జెట్, లైఫ్ టైం బడ్జెట్. డైలీ బడ్జెట్ 200, సో మినిమం 50 రూపీస్, నో 100 రూపీస్. సో 100 రూపీస్ పెట్టారు. నా దగ్గర ఆల్రెడీ 0.94 అనేది ఉందంట బడ్జెట్. సో ఇది అయితే కొత్త అకౌంట్లకి అయితే చూపించదు. సో డైలీ 100 రూపీస్ పెడుతున్నాను డైలీ బడ్జెట్. సో లైఫ్ టైం బడ్జెట్ వచ్చేసి ఎంతైనా పెట్టుకోవచ్చు. లైఫ్ టైం బడ్జెట్ అంటే దీనికంటూ ఒక టైం పెట్టుకుంటాం కదా. సో డైలీ బడ్జెట్ 200. ఒకవేళ లైఫ్ టైం బడ్జెట్ కనుక ఆప్షన్ ఇచ్చుకున్నారంటే స్టార్ట్ డేట్ ఎప్పుడు, సో స్టార్ట్ డేట్ ఈరోజు వచ్చేసి 19th డేట్, ఎండ్ డేట్ వచ్చి 30th. సో ఎండింగ్ 30th అంటే ఎన్ని రోజులు పెట్టుకున్నాము, 10 days పెట్టుకున్నాము, ఓకే. సో లైఫ్ టైం బడ్జెట్ పెట్టుకున్నప్పుడు స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనేది మీరు క్లియర్గా పెట్టుకుంటే ఇక్కడ బడ్జెట్ అనేది దానికి తగ్గట్టు మారిపోతుంది, ఓకే. సో ఎక్కువ ఏంటంటే లైఫ్ టైం బడ్జెట్ పెట్టుకోవద్దు. మీరు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ డైలీ బడ్జెట్ మాత్రమే పెట్టుకోండి. అవసరం లేనప్పుడు క్యాంపెయినింగ్ మీరు స్టాప్ చేసుకోండి, ఓకే. సో మీరు ఇక్కడ డైలీ బడ్జెట్ పెట్టుకున్నప్పుడు మీరు ఎండ్ డేట్ ఏదైతే ఉందో ఇది ఆప్షనల్, ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓకే. జస్ట్ ఇది ఆప్షన్, ఇది ఆటోమేటిక్గా కూడా తీసుకోదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఏం చూపిస్తుంది చూసారా, ఆడియన్స్ డెఫినేషన్. సో ఆడియన్స్ ఎలా ఉన్నారు, యువర్ ఆడియన్స్ సెలెక్షన్ ఈజ్ ఫెయిర్లీ బ్రాడ్, పొటెన్షియల్ రీచ్, ఇంత పొటెన్షియల్ రీచ్ ఉందనేది మనకు చెప్తుంది, ఓకే. సో అయితే మనము ఇంత ఓపెన్గా అంటే ఇది నార్మల్గా చూపిస్తుంది, యూనివర్సల్గా తీసుకుంది. సో మనం ఇలా యూనివర్సల్గా క్యాంపెయినింగ్ చేసాము, బ్రాండ్ అవేర్నెస్ చేసాము అంటే 100% లాస్ అయిపోతాము. సో మన కస్టమర్స్ ఎవరు అనేది మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ మనకి డౌన్లో వచ్చేసి ఆడియన్స్ అనే ఆప్షన్ కనుక చూపించింది. ఈ ఆడియన్స్ అనే ఆప్షన్లో కస్టమ్ ఆడియన్స్ అని ఉంది ఇక్కడ బాక్స్లో, ఓకే. ఈ కస్టమ్ ఆడియన్స్లో మనకు కావాల్సిన ఆడియన్స్ ఎవరు అనేది స్పెసిఫిక్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను చూడండి.
సో ఈ కింద చూడండి ఆడియన్స్ అనే ఆప్షన్స్లో మనకి ఎవరెవరు ఆడియన్స్ కావాలి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కస్టమ్స్ ఆడియన్స్ అనేది ఉంది. సో అంటే క్రియేట్ న్యూ ఆడియన్స్. ఈ కస్టమ్ ఆడియన్స్ కనుక మనం క్లిక్ చేసేసి ఇక్కడ క్రియేట్ న్యూ ఉంటుంది. ఓకేనా, కస్టమ్ ఆడియన్స్. ఓకే, క్రియేట్ న్యూలో కస్టమ్ ఆడియన్స్. యువర్ సోర్సెస్, మనకి ఏమైనా వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్కి సంబంధించిన ఆడియన్స్ ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళకి యాడ్ చూపించుకోవచ్చు. తర్వాత కస్టమ్స్ లిస్ట్, మనకి ఏమైనా లిస్ట్ ఏమన్నా ఉంది ఈమెయిల్కి సంబంధించింది అంటే ఆ టైప్ ఆఫ్కి సంబంధించి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్బుక్ సోర్సెస్, వీడియోకి సంబంధించినవి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి సంబంధించినవి, ఈవెంట్స్. సో మనకి కావాల్సిన కేటగిరీస్, మన ఫేస్బుక్ పేజ్ ఉంది. సో మనం పేజ్కి ఎవరైతే లైక్లు కొట్టారో వాళ్ళకి మాత్రమే చూపించాలి అనేసి ఉంటే వాళ్ళకి మాత్రమే చూపించవచ్చు. సో ఇలా ఇది డిఫరెంట్ లెవెల్. నేను ఇది బేసిక్ లెవెల్లో చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, నెక్స్ట్ లెవెల్లో చెప్తాను మీకు. సో దీన్ని ఇలా వదిలేద్దాము. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్స్. మీరు ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో మీరు క్యాంపెయినింగ్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నారంటే ఇది ఇండియా మొత్తం సెలెక్ట్ అయింది కాబట్టి ఈ ఆడియన్స్ అనేది ఇంత పెద్దగా వచ్చింది. సో ఇండియా కాదు, నేను కేవలం తెలంగాణ వాటికి మాత్రమే పెడతాను. ఓకే, సో నేను ఇక్కడ తెలంగాణ స్టేట్ అని క్లిక్ చేస్తే హైదరాబాద్ తెలంగాణ స్టేట్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను ఈ కేరళ అనేది తీసేస్తున్నాను. హైదరాబాద్ తెలంగాణ స్టేట్ 2 కిలోమీటర్స్ రేడియస్. నేను దీన్ని 2 కిలోమీటర్ కాదు 60 కిలోమీటర్ రేడియస్ అనేది పెడుతున్నా. సో ఇక్కడ మనకి కర్సర్ ఉంది. ఈ కర్సర్ని ఇలా మూవ్ చేస్తే ఎన్ని కిలోమీటర్ రేడియస్ అనేది మనకు తెలుస్తుంది. నేను ఇక్కడ 60 కిలోమీటర్స్ పెడుతున్నా. సో హైదరాబాద్కి 60 కిలోమీటర్స్ రేడియస్లో మనము ఈ క్యాంపెయిన్ రన్ చేయాలనేసి అనుకున్నాము. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనుక చూస్తే ఆడియన్స్ డెఫినేషన్ అనేది కదా, ఇది చేంజ్ అయిపోయింది. సో ఆడియన్స్ డెఫినేషన్ ఎంతవరకు చేంజ్ అయిపోయింది? 79 lakhsకి చేంజ్ అయిపోయింది. ఎస్టిమేషన్ డైలీ రిజల్ట్, మనము ఎవ్రీడే 200 రూపీసే పెట్టాం కాబట్టి ఎస్టిమేషన్ డైలీ రిజల్ట్స్ వచ్చేసి 14,000 నుంచి 40,000 వరకు రీచ్ అవుతుంది అనేసి చూపిస్తుంది. మనము ఇక్కడ మల్టిపుల్ లొకేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంకో లొకేషన్ సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి, విజయవాడ. సో విజయవాడ 2 లొకేషన్స్. ఈ క్యాంపెయిన్లో నేను 2 లొకేషన్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో విజయవాడ కూడా వచ్చేసి 50 కిలోమీటర్స్, 51 కిలోమీటర్స్ రేడియస్ అనేది పెట్టా. సో మీరు మల్టిపుల్ లొకేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వరంగల్. వరంగల్ 40 కిలోమీటర్స్ రేడియస్. ఇప్పుడు మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా. సో మన మ్యాప్లో చూస్తే 3 లొకేషన్స్, హైదరాబాదు, వరంగల్, విజయవాడ. ఈ 3 లొకేషన్స్ని మనం టార్గెట్ చేసాము. ఇంకా మనం ఎన్ని లొకేషన్స్ కావాలంటే అన్ని లొకేషన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మీరు స్టేట్ నేమ్ కొడితే రాదు, సిటీ నేమ్ కొట్టేసి దానికి రేడియస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఇంక్లూడ్ అని ఉంది. ఇంక్లూడ్ అనేది మనం ఎప్పుడు ఇలా పెట్టుకోవాలి, ఇంక్లూడ్ అంటే ఈ లొకేషన్లో అనేసి. ఎక్స్క్లూడ్ కనుక పెట్టాము అంటే ఆ లొకేషన్ కాకుండా అనేసి, అందుకనేసి ఇది ఎప్పుడు ఇంక్లూడ్ అనే పెట్టుకోవాలి. నెక్స్ట్ యాడ్ లొకేషన్స్ ఇన్ బల్క్. సో ఈ ఆప్షన్ అనేది రేర్గా యూజ్ చేస్తాము, మనకు అసలు ఈ ఆప్షన్ గురించి పెద్దగా అవసరం లేదు. ఒకవేళ బల్క్ కనుక లొకేషన్స్ ఉన్నాయి, మీరు ఏదైనా ఒక నేషనల్ బ్రాండ్కి మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు అనేసి అనుకుందాము. నేషనల్ బ్రాండ్కి క్యాంపెయినింగ్ చేసినప్పుడు యాడ్ లొకేషన్స్ ఇన్ బల్క్ ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. సో ఎందుకంటే మీకు ఏ లొకేషన్ స్పెసిఫిక్గా వాళ్ళు ఇస్తారు, స్పెసిఫిక్గా ఇచ్చినప్పుడు మీరు అప్లోడింగ్ అనేది దీని నుంచి చేసుకోవాలి. ఓకేనా, పోస్టల్ కోడ్స్. ఓకే, సో ఈ పోస్టల్ కోడ్ మీ దగ్గర ఏమైనా పోస్టల్ కోడ్స్ కనుక ఉన్నాయి అంటే పోస్టల్ కోడ్స్ కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ చేస్తే లొకేషన్స్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ ఇండియా పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఉంది, ఇండియా కనుక చేంజ్ చేసుకోండి. సో పోస్టల్ కోడ్స్ వచ్చేసి 502032 అనేది నేను పెట్టాను అనుకో, మ్యాచ్ లొకేషన్స్. సో లింగంపల్లి అంట. సో యాడ్ 1 లొకేషన్. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి పోస్టల్ కోడ్తో లొకేషన్ అనేది యాడ్ అయింది, చూసారా, ఇది హైదరాబాద్లో ఉంది. సో మీరు బల్క్ కనుక చేసుకునేటప్పుడు ఇది అడ్వాన్స్ లెవెల్లో వస్తుంది, మీకు ఇప్పుడే చెప్తున్నాను చూడండి. సో పోస్టల్ కోడ్స్ ఇక్కడ వరుసగా ఒక 10 పోస్టల్ కోడ్స్ మీరు ఇక్కడ టైప్ చేసుకొని 502032.
సో 5,22,000 ఇలా మీరు ఎంటర్ చేసేసుకొని మ్యాచ్ లొకేషన్స్కి వస్తే అది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. అప్లోడ్ ఫైల్, మీ దగ్గర ఏమైనా ఎక్సెల్ ఫైల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయంటే పిన్ కోడ్స్వి ఆటోమేటిక్గా మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే అది మ్యాచ్ లొకేషన్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది పిన్ కోడ్ ద్వారా సెర్చ్ చేయటం. ఇది నేను తీసేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఏజ్ గ్రూప్. ఓకే, ఇక్కడ ఏజ్ గ్రూప్లో 18 to 65+ ఉంది. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చూడండి, మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. 18 to 25. మీరు 18 to 25 కనుక పెట్టారు అంటే మీకు యాడ్ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగే 25 to 35 పెట్టారు అంటే యాడ్ కాస్ట్ అనేది నార్మల్గా ఉంటుంది. అలాగే మీరు 35 to 45 పెట్టారు అంటే యాడ్ కాస్ట్ అనేది చాలా లోగా పడుతుంది. ఫస్ట్ 18 to 25 అనేది యాడ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. 25 to 35 అనేది యాడ్ కాస్ట్ అనేది యావరేజ్గా ఉంటుంది. 35 to 45 అనేది యాడ్ కాస్ట్ అనేది చాలా లోగా ఉంటుంది. సో మనం ఎక్కువగా క్యాంపెయినింగ్స్లో మీకు రిజల్ట్స్ రావాలంటే ఏజ్ గ్రూప్ ఎక్కువగా ఏముండాలంటే 25 to 35 అనేది పెట్టుకోవాలి. ఇది పర్ఫెక్ట్ ఏజ్ గ్రూపు. ఒకవేళ మీరు 25 to 35, 25 to 45 కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. సో మీరు 18+ ఎప్పుడైతే పెట్టుకుంటారో 18+కి మీకు సిపిసి కాస్ట్ పర్ క్లిక్ చాలా ఎక్కువ పడుతుంది. సో మీరు క్యాంపెయినింగ్ చేస్తున్న ప్రోడక్ట్ కనుక 18+ కేటగిరీ ఉంటే 18+ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే మ్యాక్సిమం 25 to 45 అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ జెండర్ సెలెక్షన్ ఉంటుంది. జెండర్ సెలెక్షన్ చేద్దాము. ఆల్ మెన్ ఆర్ ఉమెన్. సో ఇది ఆప్షన్ వచ్చేసి ఆల్ పెట్టుకోండి. ఆల్ పెట్టుకోవడమే బెటర్. సో మెన్ కానీ ఉమెన్ కానీ పెట్టుకున్నారంటే చాలా నేరో టార్గెటింగ్ అవుతుంది, మీకు రిజల్ట్స్ అనేది ప్రాపర్గా రావు. డీటెయిల్డ్ టార్గెటింగ్. సో యాడ్ ఆల్ డెమోగ్రాఫిక్స్, ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్. సో మనం ఎప్పుడైనా క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ అనేది చాలామంది మిస్ అవుతూ ఉంటారు. డీటెయిల్డ్ టార్గెటింగ్. సో మీరు బ్రాండ్ అవేర్నెస్ కోసం చేస్తున్నారు కాబట్టి బ్రాండ్ అవేర్నెస్ అంటే మీ బ్రాండ్ని ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ఇప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో 25 to 45 ఏజ్ గ్రూపు, వీళ్ళకి యూనివర్సల్గా చూపిస్తున్నాము. సో మీరు బ్రాండ్ అవేర్నెస్ చేయకుండా లీడ్ జనరేషన్ చేస్తున్నారు అంటే మీరు ఈ డీటెయిల్డ్ టార్గెటింగ్ అనేది మీరు పెట్టుకోవాలి. సో ఈ డీటెయిల్డ్ టార్గెటింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. బ్రాండ్ అవేర్నెస్కి అయితే ఇది అవాయిడ్ చేయండి. డీటెయిల్డ్ టార్గెటింగ్కి మాత్రము 100, అంటే లీడ్ జనరేషన్ చేసేటప్పుడు మాత్రము ఈ డీటెయిల్డ్ టార్గెటింగ్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో యాడ్ ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్. సపోజ్ ఇప్పుడు ఈ యాడ్ ఫారెన్ ట్రావెలర్స్కి మాత్రమే చూపించాలి అనేసి అనుకుందాము. సో నేను ట్రావెలర్స్ అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్, సో బిహేవియర్లో చూసారా ఇక్కడ ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ వాళ్ళకి చూపించండి అనేసి అంటే ఇలా క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ 25 to 45 ఏజ్ గ్రూప్లో ఉండే ఎవరైతే ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్, అటు ఇటు ఎక్కువ ప్రయాణాలు, ఎందుకంటే ఫేస్బుక్లో ఆటోమేటిక్గా లొకేషన్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నారు ఈ లొకేషన్స్లో. మనం 3 లొకేషన్స్ పెట్టుకున్నాం కదా, హైదరాబాదు, వరంగల్, విజయవాడ. ఈ 3 లొకేషన్స్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అందుకనేసి బిహేవియర్ ట్రావెల్లో ఫ్రీక్వెంట్ ట్రావెల్స్. సో మనం ఇంకా యాడ్ చేయొచ్చు. సో టీచర్ అని యాడ్ చేశాను. ఇప్పుడు ఫేస్బుక్లో చాలామంది మీ ఆక్యుపేషన్ ఏంటి అంటే టీచర్ అని పెడతారు. సో అలా టీచర్ అని ఎవరైతే పెట్టారో ఈ 3 లొకేషన్స్లో, హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, విజయవాడ కానీ, ఈ 3 లొకేషన్స్లో టీచర్ అని ఎవరైతే వాళ్ళ ఫేస్బుక్లో ఆక్యుపేషన్స్లో పెట్టుకున్నారో వాళ్ళకి ఈ యాడ్ అనేది చూపిస్తుంది. సో ఇది డీటెయిల్డ్ టార్గెటింగ్ అనమాట. సో ఆ విధంగా డీటెయిల్డ్ టార్గెటింగ్ అనేది ఇక్కడ చాలా ఉంటుంది. తర్వాత రెస్టారెంట్ కాకుండా సిఇఓ ఫౌండర్.
సో ఈ సిఇఓ ఫౌండర్ మన ఫేస్బుక్కు సంబంధించిన ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళ ఆక్యుపేషన్లో వచ్చేసి అంటే వాళ్ళ కేటగిరీలో వచ్చేసేసి సిఇఓ ఫౌండర్ అనేసి పెట్టుకుంటారు. సో ఈ యాడ్ అనేది అంటే ఈ బ్రాండ్ అవేర్నెస్కి సంబంధించిన క్యాంపెయినింగ్ అనేది ఓన్లీ సిఇఓ ఫౌండర్స్కి మాత్రమే చూపించండి, అలాంటి వాళ్ళకు కూడా అనేసి మనం డీటెయిల్గా చెప్తున్నాం అనమాట. సో ఈ విధంగా మనకి ఈ యాడ్ డీటెయిల్డ్ టార్గెటింగ్లో వచ్చేసేసి మనకి చాలా డిజిగ్నేషన్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు యాపిల్ ఫోన్ వాడే వాళ్ళకి మాత్రమే చూపించండి అనేది కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం అలా చెప్పాలి అనుకున్నప్పుడు ఇక్కడ యాపిల్, సో ఇగో యాపిల్ ఐఫోన్ 7, యాపిల్ ఓన్స్ అంటే ఓనర్స్ అనమాట. యాపిల్ ఓనర్స్ ఐఫోన్ 7 ప్లస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి. లేదు మనం ఇంకా టార్గెటింగ్ చేద్దాం అంటే ఐఫోన్ ఎక్స్ వాడుతున్న ఎవరైతే ఉంటున్నారో ఐఫోన్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ నేను యాపిల్ ఐఫోన్ ఎక్స్ అనేది పెట్టాను ఫేస్బుక్ యాక్సెస్. సో ఈ 25 to 45 ఏజ్ గ్రూప్లో హైదరాబాదు, వరంగల్, విజయవాడ ఈ 3 లొకేషన్స్లో ఐఫోన్ ఎక్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఈ బ్రాండ్ క్యాంపెయినింగ్ చూపించండి అనేది మనం డీటెయిల్ టార్గెటింగ్ చెప్తున్నాము. సో ఈ డీటెయిల్ టార్గెటింగ్ వల్ల ఏంటంటే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఒక 50,000 రూపీస్ ఉన్న ఒక హెల్త్ ప్రోడక్ట్ అనేది మీరు అమ్మాలి అనుకున్నారు. సో 15,000 కానీ లేదంటే 5,000 రూపీస్ ఉన్న ఒక హెల్త్ ప్రోడక్ట్ అమ్మాలనుకున్నారు. ఈ 5,000 రూపీస్ బేర్ చేసేది ఎవరు? ఐఫోన్ వాడుతున్నారు అంటే వాళ్ళు బేర్ చేస్తున్నట్టే కదా. సో ఐఫోన్ వాడేవాళ్ళు కొంచెం ఓకే క్లాస్ పీపుల్స్ అనేసి మనం అనుకుందాము, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉన్న పీపుల్స్ అనేసి అనుకుందాము. అందుకనేసి ఈ ఐఫోన్కి సంబంధించిన ఎవరైతే వాడుతున్నారో ఈ 3 లొకేషన్స్లో ఈ హెల్త్ ప్రోడక్ట్ వాళ్ళకి చూపించండి, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి అనేది మనం స్పెసిఫిక్గా చెప్తున్నాము. సో అంత స్పెసిఫిక్గా దీన్ని డీటెయిల్ టార్గెటింగ్ అనేది దానికోసం వాడతారు. చాలామంది ఈ డీటెయిల్ టార్గెటింగ్ అనేది యూజ్ చేయరు. సో మీరు ఫ్రెషర్స్ అయ్యి ఉండి మీరు ఫస్ట్ టైం క్యాంపెయినింగ్ చేస్తున్నారు అంటే సార్ మీ క్లయింట్స్కి మీరు ఏ విధంగా చెప్పాలంటే ఏమైనా డీటెయిల్డ్ టార్గెటింగ్ ఉందా? సో అంటే ఈ ప్రోడక్ట్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా టీచర్స్కే చూపించాలా, డాక్టర్స్కే చూపించాలా? నేను మళ్ళీ ఇక్కడ డాక్టర్స్ పెడతాను చూడండి. సో ఇక్కడ డాక్టర్ అని పెట్టాను. సో డాక్టర్ అంటే ఈ డాక్టర్ డిజిగ్నేషన్ ఎవరైతే ఉందో ఆ డిజిగ్నేషన్ వాళ్ళకి ఈ యాడ్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో ఇంత డీటెయిల్ అనమాట. సో వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, బిహేవియర్ ఏంటి అనేది తెలుసుకొని ఆ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్స్కే మన యాడ్ చూపించండి అనేసి మీ క్లయింట్ కనుక చెప్పారు అంటే మీరు ఈ డీటెయిల్ టార్గెటింగ్ అనేది మీరు యూజ్ చేయాలి. సో వాళ్ళు ఏమీ చెప్పలేదు అంటే డీటెయిల్ టార్గెటింగ్ అనేది అవసరం లేదు, జనరల్ క్యాంపెయినింగ్ చేస్తే సరిపోతుంది. సో ఈ డీటెయిల్ టార్గెటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్, సో లాంగ్వేజెస్, సో ఎవరెవరికి చూపించాలి అంటే ఈ ఫేస్బుక్కి సంబంధించిన లాంగ్వేజెస్ కొంతమంది ఏంటంటే హిందీ, తెలుగు ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో లాంగ్వేజెస్ వచ్చేసి ఆల్ లాంగ్వేజెస్ పీపుల్స్గా లేదంటే ఓన్లీ తెలుగు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళగా, తెలుగు అయితే తెలుగు, నెక్స్ట్ వన్లో వచ్చి ఇంగ్లీష్, అలాగే హిందీ. సో ఈ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకు సెలెక్ట్ చేసుకోవద్దు అంటే మీకు రిజల్ట్స్ అనేది అంతగా రావు. సో దీన్ని బై డిఫాల్ట్గా వదిలేయండి. నెక్స్ట్ షో మోర్, ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్ రికమెండెడ్. సో ఆటోమేటిక్ ప్లేస్ అంటే దీని ఆప్షన్ బై డిఫాల్ట్గా వదిలేయండి. ఎక్కడైతే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుందో అక్కడ ఎక్కువగా ఇది ఆటోమేటిక్గా యాడ్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది. మీరు మాన్యువల్ పెట్టుకున్నారంటే ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మాన్యువల్ పెట్టుకుంటే ఈ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, ఆడియన్స్ నెట్వర్క్ లేదంటే మెసెంజర్. కొన్నిసార్లు మనకు మెసెంజర్లో కూడా యాడ్లు కనపడుతూ ఉంటాయి. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, సో జనరల్గా అయితే ఈ మాన్యువల్ ఆప్షన్ కాకుండా ఆటోమేటిక్ ప్లేస్మెంట్ అనేది పెట్టుకోండి. అది మీకు ది బెటర్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ఒకవేళ మాన్యువల్ ప్లేస్మెంట్ మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్లో మీకు రిజల్ట్స్ కనుక రాలేదు అంటే మాన్యువల్ ప్లేస్మెంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో చూపించండి అంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో కనుక అవసరం లేదు, ఫీడ్ అనే ఆప్షన్ ఉంది కదా. తర్వాత ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ అనేది ఆప్షన్ నాకు అవసరం లేదు అంటే
ఆ ఆప్షన్స్ ఏదైతే అవసరం లేదో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే యాడ్ పర్ఫార్మెన్స్ అనేది సరిగా జరగదు. సో అందుకనేసి ఎక్కువ ఆప్షన్ వచ్చేసి ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్లోనే పెట్టుకోండి. సో రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ ఇలాగ సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలాగే ఉంచుకోండి. నెక్స్ట్ ఇలా వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, ఇక్కడ యాడ్ నేమ్. సో యాడ్ నేమ్ అంటే ఒక నేమ్ అనేది ఇస్తాము. ఫేస్బుక్ పేజ్, సో డిజిటల్ బీవీఆర్. సో నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు సింగిల్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఇది పెద్దగా చూపించదు. ఓకేనా, యాడ్ సెట్. ఓకేనా, క్రియేట్ యాడ్ ఇది. తర్వాత యాడ్ వచ్చి సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. ఇక్కడ యాడ్ ఫార్మెట్ ఉంది చూసారా, యాడ్ ఫార్మెట్ అంటే సింగిల్ ఇమేజ్ కానీ లేదంటే ఒక వీడియో కానీ పెట్టి చేసుకోవచ్చు. తర్వాత కస్టల్ అంటే సో అంటే ఇలా ఇమేజెస్ వస్తూ ఉంటాయి ఇవి. ఓకే, 4-5 ఇమేజెస్లు కలిపేసేసి మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి లెఫ్ట్ నుంచి రైట్ వరకు. తర్వాత కలెక్షన్. సో మనకి ఏ యాడ్ గ్రూప్ అంటే ఏ టైప్ ఆఫ్ యాడ్ అయితే ఆ టైప్ ఆఫ్ యాడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సింగిల్ యాడ్ కనుక అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడొచ్చు ప్లేస్మెంట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది. అంటే మన 13 ప్లేస్మెంట్స్ అనమాట. ఈ ప్లేస్మెంట్స్లో ఎలా చూపిస్తుంది యాడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇలా చూపిస్తాము మీ యాడ్ అనేసి ఇక్కడ చెప్తుంది అనమాట. స్టోరీస్లో ఈ విధంగా కనబడుతుంది. స్టోరీస్ అండ్ రీల్స్లో పెయిడ్ యాడ్ అనేది ఇలా కనబడుతుంది. తర్వాత ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఇలా కనబడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీడ్, న్యూస్ ఫీడ్లో వచ్చేసి ఇలా కనబడుతుంది అని ఇలా చూపిస్తుంది యాడ్ ఫార్మేట్. ఓకే, నెక్స్ట్ కిందకు డౌన్కి వచ్చేవరకు యాడ్ క్రియేటివ్ అనే ఆప్షన్ ఉంది. ఓకేనా, యాడ్ క్రియేటివ్ అనే ఆప్షన్స్లో మీడియా. సో మీడియా రంగంలోనే మనం ఇమేజెస్ ఉన్నాయి. ఇమేజెస్ అనేది మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇమేజెస్ అప్లోడ్ చేసుకుంటే మనం ఏదైతే అప్లోడ్ చేస్తున్న ఇమేజెస్ ఉంటాయో ఆ ఇమేజెస్ మాత్రమే అక్కడ చూపిస్తుంది. అప్లోడ్ ఇలా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇలా ఒరిజినల్. సో మ్యాక్సిమం ఒరిజినల్ పెట్టుకోండి. డన్. సో యాడ్ అనేది ఇక్కడ ఇలా కనబడుతుంది ఇమేజ్ ఏదైతే పెట్టుకుంటామో. తర్వాత ప్రైమరీ టెక్స్ట్, మీరు టెక్స్ట్ ఏమైనా ఏదైతే పెట్టుకుంటారో ఆ టెక్స్ట్ అనేది మీకు అక్కడ చూపిస్తుంది. సో ఇక ప్రైమరీ టెస్ట్ వచ్చేసేసి ఇక్కడ ఇమేజ్ పెట్టిన తర్వాత ప్రైమరీ టెస్ట్ ఇలా పెట్టుకోండి. ఇంకా మీకు 1 of 5, సో 5 ప్రైమరీ టెస్ట్లు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఇమేజెస్ ప్లేస్లో ఈ ప్రైమరీ టెక్స్ట్ అనేది చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏముందంటే ఇమేజ్ కనుక కాదు, ఇమేజ్ ప్లేస్లో ఈ టెక్స్ట్ కనుక చూపించాలి అన్నప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ ఏదైతే ఇస్తున్నామో ఆ టెక్స్ట్ మాత్రం చూపిస్తుంది యాడ్లో. సో 5 ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఈ 5 ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంది అంటే ఆ వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది మీరు ఇవ్వచ్చు. సో ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ అడుగుతుంది చూసారా. సో వెబ్సైట్ యూఆర్ఎల్ అనే దాన్ని ల్యాండింగ్ పేజ్ అంటాము. ఏదైతే వెబ్సైట్లో ఉన్న ల్యాండింగ్ పేజ్ని, సో ఈ వెబ్సైట్లో నాకు ఈ పేజ్ యాడ్లో చూపించాలంటే ఆ పేజ్కి సంబంధించిన యూఆర్ఎల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో దీనికి కూడా మీరు టెక్స్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. హెడ్లైన్. సో డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్. కాల్ టు యాక్షన్. కాల్ టు యాక్షన్ అంటే అప్లై నౌ. సో మీకు ఏదైనా లీడ్స్ కనుక అంటే కాల్ నౌ కానీ అప్లై నౌ కానీ కాంటాక్టర్స్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. బుక్ నౌ, గెట్ కొటేషన్. సో మీ క్యాంపెయినింగ్ ఏదైతే రిలేటెడ్గా ఉంటుందో ఆ రిలేటెడ్ కనుక మనం ఇచ్చుకోవచ్చు. మీకు ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు. సో గెట్ కోట్ అనేసి, తర్వాత లిసన్ నవ్ అనేసి, మీరు ఆడియోకి సంబంధించింది ఏమైనా చేస్తున్నారు అంటే, లేదంటే అప్లై నవ్ అనేసి ఏదైనా జాబ్ పర్పస్ అయితే. నెక్స్ట్ వచ్చి బుక్ నవ్, ఏదైనా అపాయింట్మెంట్ కోసం మీరు ఈ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు అంటే బుక్ నవ్ అంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే ల్యాండింగ్ పేజ్ ఇచ్చామో ఆ ల్యాండింగ్ పేజ్కి ఇది ల్యాండ్ అవుతుంది. సో డిస్ప్లే లింక్, ఇది ఆప్షన్ ఇచ్చాడు, ఇది మ్యాక్సిమం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ ఓకే అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, దీన్ని పబ్లిష్ అని చేస్తాము. పబ్లిష్ అంటే పబ్లిష్ అయిపోతుంది.
సో మల్టిపుల్ ఐటమ్స్ పబ్లిష్డ్, 1 క్యాంపెయినింగ్, 1 యాడ్ సెట్, 1 యాడ్. సో వ్యూ చూద్దాం. ఇది ఆడియన్స్ రిపోర్ట్స్, వెబ్సైట్ అవేర్నెస్ కంప్లీట్. ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి దీన్ని ఎలా చూస్తాము అంటే ఇలా లెఫ్ట్ సైడ్లో ఉన్న హోమ్ పేజ్కి వెళ్ళండి. సో మళ్ళీ మీరు యాడ్స్ మేనేజర్ పేజ్లోకి వచ్చారంటే బ్యాక్కి ఇక్కడ మనం క్యాంపెయిన్ చేసాం ఇన్ రివ్యూ. సో ఇన్ జనరల్గా ఏంటంటే 24 hours టైం తీసుకుంటుంది. ఒక్కోసారి ఎన్ని బాగున్నాయి అంటే వితిన్ 3-4 hours ఇది క్యాంపెయిన్ అనేది యాక్టివ్ అవుతుంది. సో వన్స్ ఒకసారి క్యాంపెయినింగ్ అనేది యాక్టివ్ అయిన తర్వాత వ్యూ చార్ట్స్ అని ఉంటుంది. వ్యూ చార్ట్స్ అంటే ఇక్కడ మనము దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అనేది ప్రతిదీ మనం చూడొచ్చు. సో క్యాంపెయినింగ్ అనేది ఈ విధంగా రన్ చేయాలి. సో క్యాంపెయినింగ్ రన్ అయిన తర్వాత మనము దీనికి సంబంధించిన అంటే ఎవ్రీడే పెట్టుకున్నాం కదా. సో ఎవ్రీడే కాదు, మనము ఈరోజే దీన్ని ఆపేయాలి అంటే ఒక 2 days రన్ అయిన తర్వాత ఆపేయాలంటే సింపుల్గా మనకి టర్న్ ఆఫ్ క్యాంపెయినింగ్, ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ కనబడుతుంది కదా. మేము అంతకుముందు ప్రీవియస్ అన్ని ఆఫ్ చేసాము, దీన్ని కూడా సింపుల్గా ఆఫ్ చేయొచ్చు ఇట్ట. సో ఇప్పుడు ఆన్ చేయాలి అనుకున్నాం అనుకో, ఇలా ఆన్ చేయొచ్చు. ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది రివ్యూలో ఉంది, ఇంకా యాక్టివ్గా లేదు. ఒకవేళ ఇది క్యాంపెయినింగ్ రన్నింగ్ అవుతుంది అనుకుంటే రన్నింగ్లో మనం ఆఫ్ చేయొచ్చు. ఇలా రన్నింగ్లో ఆఫ్ చేయొచ్చు. ఓకేనా, యాక్టివ్ అని ఉంటుంది. యాక్టివ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇలా ఆఫ్ చేసామంటే ఆఫ్ అని వస్తుంది, మళ్ళీ ఇలా ఆన్ చేసామంటే యాక్టివ్ అని అవుతుంది. ఓకే, ప్రస్తుతం అయితే ఇది రివ్యూలో ఉంది. సో ఇది బ్రాండ్ అవేర్నెస్కి సంబంధించిన క్యాంపెయినింగ్. మీరు ఫేస్బుక్కి సంబంధించిన క్యాంపెయినింగ్స్ రన్ చేసేటప్పుడు సింపుల్గా సేమ్ ఫార్మాట్ని యాస్టీస్ ఫాలో అవ్వండి. యాస్టీస్ ఫాలో అయితే మీకు మీ క్యాంపెయినింగ్స్ అనేది ఈజీగా రన్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మనకి ఆల్రెడీ డబ్బులు అనేది కొంత ఉన్నాయి కాబట్టి ఇది మనీ చూపిస్తుంది. మనీ కనుక లేదు అంటే మీకు చివరిలో మనీ పేమెంట్ అడుగుతుంది. సో మీరు మనీ పేమెంట్ ఏ విధంగా చూసుకోవాలంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్లో ఇలా క్లిక్ చేసామంటే ఇక్కడ బిల్లింగ్ అనేది వస్తుంది. ఈ బిల్లింగ్ని ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశారు అంటే మీకు అవైలబుల్ బ్యాలెన్స్ నాకు 0 ఉందంట. సో యాడ్ ఫండ్స్ ఇలా యాడ్ చేసుకొని ఎంతైతే అమౌంట్, సో మినిమం అయితే 373 అనేసి అడుగుతుంది. సో మనం 500 రూపీస్ కావాలంటే 500 రూపీస్ ఇలా యాడ్ చేసేసి యాడ్ ఫండ్స్. సో మనకి యూపీఐ పేమెంట్ ఉంటుంది, పేటిఎం ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, కార్డ్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో వీటి ద్వారా మనం ఫండ్ అనేది యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు ఈ ఫండ్ నుంచి మనకి తెలుస్తుంది, డెబిట్ అవుతూ ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు ఇందాక మనము బ్రాండ్ అవేర్నెస్కి సంబంధించిన క్యాంపెయినింగ్ ఎలా చేయాలి అనేది చూసాము. ఇప్పుడు రీచింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది చూద్దాము. యాజ్ యూజువల్ సేమ్ ఫార్మాట్. సో మెనూలోకి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్లో వచ్చి ప్రొఫెషనల్స్ అని ఉంటుంది, యాడ్ మేనేజర్ క్లిక్ చేయండి. యాడ్ మేనేజర్ క్లిక్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో క్రియేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ క్రియేట్ అంటే మనకి కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. బ్రాండ్ అవేర్నెస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రీచ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. సో ఇది యాజ్ ఇట్ ఈస్ ఫార్మాట్. దీన్ని మీరు ఇలా చేయటం వల్ల ఆటోమేటిక్గా మీరు మీ క్యాంపెయిన్స్ని ఈజీగా రన్ చేయొచ్చు. రీచ్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇవి ఆప్షనల్. సో మ్యాక్సిమం మీకు ఆప్షనల్ కావాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు. తర్వాత మనము క్యాంపెయినింగ్ క్రియేట్ చేసేటప్పుడైనా వస్తాయి. సో ఒకవేళ మీరు ఫండమెంటల్గా కావాలంటే పెట్టుకోండి. సో ఇది వచ్చేసి డిజిటల్ బీవీఆర్ రీచింగ్. యాడ్ సెట్ నేమ్ వచ్చేసి యాడ్ 1. సో ఈ యాడ్ నేమ్ వచ్చేసి రీచింగ్ 1. కంటిన్యూ. సో క్యాంపెయినింగ్ నేమ్ ఆల్రెడీ మనం ఇచ్చాము. సో మీరు ఇందాక ఒకవేళ ఇవ్వకపోతే ఇక్కడ అడుగుతుంది. ఓకే, ఇచ్చాం కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయింది. తర్వాత స్పెషల్ యాడ్ కేటగిరీస్. సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని అలా వదిలేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాంపెయినింగ్ డీటెయిల్స్. సో క్యాంపెయినింగ్ డీటెయిల్స్ ఆప్షన్ అనేది బై డిఫాల్ట్ అలాగే ఉంటుంది, దీన్ని ఇలాగే ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి క్యాంపెయినింగ్ ఆబ్జెక్టివ్స్ రీచ్. సో ఇక్కడ మనము
మనం ఒకవేళ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది రీచ్ కాదు బ్రాండ్ అవేర్నెస్ పెట్టుకోవాలంటే ఇక్కడ మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. సో మనం రీచ్ అలాగే పెట్టేసాం, దీన్ని ఇలాగే ఉంచుకోండి. రీచ్. సెకండ్ వన్ ఏబీ టెస్టింగ్. సో ఏబీ టెస్టింగ్ అనేది బై డిఫాల్ట్ ఇలాగే ఉంచుకోండి. ఒకవేళ మీరు ఇంకొంచెం అంటే మీకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన మాత్రమే ఏబీ టెస్ట్ అనేది ఆన్ చేయండి. ఏబీ టెస్ట్ అంటే సింపుల్గా సో మనం 2-3 కైండ్ ఆఫ్ ఇమేజెస్ అనేది యాడ్ సెట్స్ అనేది క్రియేట్ చేస్తాం కదా, ఏది బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఆ బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్న క్యాంపెయినింగ్ అంటే యాడ్ సెట్ అనేది ఆటోమేటిక్గా క్యాంపెయినింగ్ అనేది తీసుకుంటుంది. సో అందుకని ఏబీ టెస్ట్ అనేది మీరు ప్రైమరీ లెవెల్లో దీన్ని ఆన్ చేయొద్దు. సో దీన్ని ఆఫ్లోనే పెట్టుకోండి. సో క్యాంపెయినింగ్ బడ్జెట్ పర్మిషన్స్. సో దీన్ని యాస్టిస్ ఫార్ సెట్టింగ్స్ ఇలాగే ఉంచుకోండి. నెక్స్ట్ ఇలా నెక్స్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత యాడ్ సెట్ నేమ్, యాడ్ 1 అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఫేస్బుక్ పేజ్ వచ్చేసేసి డిజిటల్ బీవీఆర్ సెలెక్ట్ చేసుకున్నాను. నా దగ్గర నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి కాబట్టి సో వాటిలో నేను డిజిటల్ బీవీఆర్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఏదైనా ఒక పేజ్కి చేయాలనుకుంటున్నారు కాబట్టి సో మీ అకౌంట్లోకి పేజ్ని కనుక తీసుకున్నారంటే మీకు ఆప్షన్స్ చూపిస్తాయి ఇక్కడ. పేజ్ ఓకే, డిజిటల్ బీవీఆర్ పేజ్. సో డైలీ యాడ్ బడ్జెట్ వచ్చేసి 500 రూపీస్ పెట్టాను. సో ఇలా 500 రూపీస్ మీరు చూడొచ్చు మెట్రిక్స్. నేను 500 రూపీస్ పెడితే ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. అదే 1000 రూపీస్ పెట్టాను అనుకో, రీచింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, 1000 రూపీస్ పెట్టాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఓకేనా, డైలీ బడ్జెటా లైఫ్ టైం బడ్జెటా. మీరు క్యాంపెయిన్స్ ఎప్పుడు డైలీ బడ్జెట్ చేయండి. లైఫ్ టైం బడ్జెట్ చేస్తే రిజల్ట్స్ అనేది సరిగా ఉండవు. ఒకవేళ డైలీ బడ్జెట్ పెట్టుకోండి, ఇలా 200 రూపీస్ ఓకే, 1000 రూపీస్. ఒకవేళ లైఫ్ టైం బడ్జెట్ పెట్టుకోండి. లైఫ్ టైం బడ్జెట్ పెట్టుకుంటే నా సజెషన్ ఏంటంటే మినిమం 5 డేస్ పెట్టుకోండి. ఒకవేళ లైఫ్ టైం బడ్జెట్ పెట్టాలి అని వేసుకున్నారు 19 డేస్ ఓకేనా, 19th డేట్. సో 19th డేట్ నుంచి ఆగస్ట్ 5 డేస్ 23 వరకు పెట్టుకోండి. ఓకే, 23 పెట్టుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మీరు 22 డేసే పెట్టుకున్నారనుకో రిజల్ట్స్ అనేది సరిగా రావు. సో మినిమం 5 డేస్ అనేది పెట్టుకోవాలి. 23 ఓకే. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అన్ని ఇలాగే ఉంచుకోండి. తర్వాత ఆడియన్స్ ఓకేనా. సో లొకేషన్స్ మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదా, సింపుల్గా ఆడియన్స్ దగ్గరకు వచ్చేసి లొకేషన్స్. ఈ ఆప్షన్ మీరు ఇలా పెట్టుకోండి. మీరు ఓన్ క్రియేట్ అండ్ కస్టమ్ ఆడియన్స్ అని ఉంది కదా, ఇది దేనికి యూజ్ చేస్తారనేది మీకు అడ్వాన్స్డ్ లెవెల్ మీకు ప్రాక్టీస్ మీద అర్థమవుతుంది ఓకేనా. సో దేనికి అంత ప్రయారిటీ లేదు. సో బేసిక్ ప్రైమరీ లెవెల్లో లొకేషన్స్ వచ్చేసి ఇండియా. సో ఇండియాలో నేను కొత్తగా యాడ్ చేస్తున్నాను హైదరాబాద్. సో ఇది 40 కిలోమీటర్స్ రేడియస్ ఉంది. మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే, 59 కిలోమీటర్స్ రేడియస్. సో మనము దీన్ని ఇక్కడ యాడ్ లొకేషన్స్ ఇన్ బల్క్, దీన్ని ఇలా క్లిక్ చేశారంటే మీకు సెలెక్ట్ ఆప్షన్స్. సో అడ్రస్, తర్వాత పోస్టల్ కోడ్స్, టౌన్స్, సిటీస్ ఇలా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఓకేనా. టౌన్స్, సిటీస్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే బల్క్ అనమాట. గుంటూరు, విజయవాడ, వరంగల్, మ్యాచ్ లొకేషన్స్. సో గుంటూరు అయితే ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిలో ఆల్రెడీ కొన్ని సెలెక్ట్ అయినాయి. ఇండియా లొకేషన్ ఇది ఇండోనేషియా అంట, గుంటూరులో ఇండోనేషియా ఉంది, తీసేయచ్చు మరి ఓకేనా. గుంటూరులో కొత్తపేట, బ్రాడీపేట, మనకి ఓన్లీ గుంటూరు కావాలంటే గుంటూరు, కొత్తపేట, బ్రాడీపేట ఇవేం అవసరం లేదు. ఓల్డ్ గుంటూరు ఇవేం అవసరం లేదు. విజయవాడ ఓకే. సో విజయవాడ అయిపోయింది కాబట్టి ఓకే. నెక్స్ట్ వరంగల్, ఇంకా మిగతాది ఎల్బీ నగర్ ఇవన్నీ తీసేద్దాం. సో ఈ 3 లొకేషన్స్ అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చు ఓకే. సో మొత్తం 4 లొకేషన్స్ అయినాయి, గుంటూరు, హైదరాబాదు, విజయవాడ, వరంగల్. ఈ 4 లొకేషన్స్లో మనం యాడ్స్ అనేది డిస్ప్లే చేయాలి. ఇక్కడ ఏజ్ అనేది మనం ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఇది సింపుల్గా మీరు ఫస్ట్ టైం వినేటప్పుడు కొంచెం ఇదంతా కొత్తగా అనిపిస్తుంది, అందుకని నేను సెకండ్ టైం సెట్టింగ్స్ చేసి చూపిస్తున్నాను, మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతాయి. సో నేను వచ్చేసి దీన్ని 25 to 45 పెడుతున్నాను. సో 25 to 45 ఏజ్ గ్రూప్ అనేది యాక్షన్ టేకర్స్ అనమాట. సో మనం ఏదైనా యాడ్ ప్లే చేసేటప్పుడైనా కానీ వీళ్ళు కొంచెం మెచ్యూరిటీ ఏజ్ అనమాట ఉంటుంది. వీళ్ళు దాని మీద యాక్షన్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత జెండర్, జెండర్ మెన్ ఆల్ అని పెడుతున్నాను. సో డీటెయిల్ టార్గెటింగ్ ఇందాక మనం ఆల్రెడీ చెప్పాం కదా. సో డీటెయిల్ టార్గెటింగ్ అవసరమైతే డీటెయిల్ టార్గెటింగ్ పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు.
సో నేను డీటెయిల్ టార్గెటింగ్ అనేది ఇవ్వట్లేదు దీనికి. ఓకే, నెక్స్ట్ ఈ ప్లేస్మెంట్స్ అన్నీ బై డిఫాల్ట్ అలాగే పెట్టుకోండి. బిట్ కంట్రోల్. సో బిట్ కంట్రోల్ అంటే నేను ఇందాక చెప్పలేదు, ఇక్కడ నేను మీకు బిట్ కంట్రోల్ అంటే చెప్తాను చూడండి. సో బిట్ కంట్రోల్ అంటే 1000 ఇంప్రెషన్స్కి ఎంతవరకు పే చేయాలి, అంటే 1000 ఇంప్రెషన్స్కి మీ ఎంతవరకు ఖర్చు అవుతుంది అనేసి. నేనేం చెప్తున్నానంటే 1000 ఇంప్రెషన్స్కి మ్యాక్సిమం 10 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయొద్దు అనేసి నేను ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్నా. సో ఒకవేళ 1000 ఇంప్రెషన్స్కి 10 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిన సందర్భం కనుక వస్తే ఫేస్బుక్ అనేది 10 రూపీస్ కంటే ఎక్కువ అయితే ఆ క్యాంపెయినింగ్ అనేది అంటే మన బడ్జెట్ అనేది ఖర్చు చేయదు. సో అందుకనేసి నేను ఈ బడ్జెట్ని కంట్రోల్లో పెట్టాలనుకుంటున్నాను. 1000 ఇంప్రెషన్స్కి 10 రూపీస్ కంటే ఎక్కువ ఖర్చు చేయొద్దు అనేసి నేను చెప్తున్నాను. సో మ్యాక్సిమం ఇది తీసేయండి, ఎందుకంటే రిజల్ట్స్ రావాలి అంటే ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కావాలంటే ఈ బిట్ కంట్రోల్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ అనమాట. సో యాడ్ నేమ్ అనేది మనం ఇచ్చాము. ఇక్కడ యాడ్ నేమ్ ఇచ్చిన తర్వాత ఫేస్బుక్ పేజ్. సో పేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. దీనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ మన అకౌంట్కి, ఈ పేజ్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక ఉందంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక ఈ పేజ్కి, డిజిటల్ బిహేవియర్ అనే పేజ్కి యాడ్ కాకపోతే ఇక్కడ మేము యాడ్ చేసుకుంటారా అనేసి అడుగుతుంది. అప్పుడు మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో క్రియేట్ యాడ్, సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో, తర్వాత కర్సల్, తర్వాత కలెక్షన్స్ అనమాట. మ్యాక్సిమం సింగిల్ ఇమేజ్ పెట్టుకోండి. కర్సల్ అనేది రేర్గా పెట్టుకోండి. మ్యాక్సిమం సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో మాత్రమే పెట్టుకోండి. సో ఇది బై డిఫాల్ట్గా మనం ఇక్కడ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ పేజ్లో ఉండే బ్యానర్స్ ఏదైతే ఉంటాయో అవి బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. మీడియా ఫైల్స్ ఇవన్నీ అవసరం లేదు. నేను కొత్తగా ఇమేజెస్ కనుక అప్లోడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని రిమూవ్ అవ్వాలని ఇలా చేయండి. రిమూవ్ అవ్వాలని చేస్తే కొత్త ఇమేజ్ని మీరు, అంటే క్రియేట్ వీడియో అంటే కొత్త ఏదైనా వీడియో ఉంది అంటే ఆ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయి అంటే ఇమేజ్ ఫైల్స్ అనమాట. సో ఇమేజ్ యాడ్ మీడియా ఉంది కదా, యాడ్ ఇమేజ్, యాడ్ వీడియో. సో యాడ్ ఇమేజెస్, ఏదైనా ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. సో ఈ ఇమేజ్ ఒరిజినల్. ఓకే, నెక్స్ట్. సో ఇమేజ్ అన్ని రకాల ఇమేజెస్ అనేది యాడ్ అయింది. తర్వాత ఏ విధంగా ప్లే చేస్తున్నాము అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, మిస్సింగ్ కాల్ టు యాక్షన్ టైప్. కాల్ టు యాక్షన్ అనేది మిస్ అయిపోయింది అనేసి అడుగుతుంది. అది కాల్ టు యాక్షన్ చివరిలో అడుగుతుంది. ఇది ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ అనమాట. సో సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్, లేదంటే వాచ్ మోర్ అయితే వాచ్ మోర్. సో కాల్ టు యాక్షన్ అనేది ఇక్కడ వాచ్ మోర్. చూసారా, నేను సైన్ అప్ అంటే సైన్ అప్ వస్తుంది. గ్రోత్ హ్యాకింగ్ మెంబర్షిప్. సో ప్రైమరీ టెక్స్ట్. సో ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. సో మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. చూసారా, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్. ఓకేనా. సో ఈ టెక్స్ట్ లైన్స్ అనేది మొత్తం 5 ఉంటాయి. 5 లైన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే సెకండ్ లైన్ కూడా ఇచ్చవచ్చు. సో మనము ఈ 1 to 5లో ఇప్పుడు ఫస్ట్ 1 ఇచ్చాము, సెకండ్ 1 ఇచ్చాము. ఇది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. సో ఒకటి అనేది ఇస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్. సో యాడ్ ఏ వెబ్సైట్ యూఆర్ఎల్. సో సైన్ అప్ అనంలోనే ఇక్కడ ఎవరైతే క్లిక్ చేస్తారో ఈ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్ యూఆర్ఎల్కి వెళ్ళిపోతుంది. సో ఆల్రెడీ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది నేను ఇచ్చాను కాబట్టి సో ప్రివ్యూ చూద్దామా. సో ప్రివ్యూ యూఆర్ఎల్, దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఏ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్కి, దీన్ని ల్యాండింగ్ పేజ్ అంటారు, ఈ పేజ్కి ల్యాండ్ అవుతుంది. సో అందుకనేసి ఇక్కడ మీకు ఏది కావాలంటే ఏ యూఆర్ఎల్ని మనము యాడ్స్లో చూపించాలి అనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ని ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా. తర్వాత మనము హెడ్లైన్స్, ఇది ఆప్షనల్, ఇవన్నీ ఆప్షన్. సో మీరు కావాలి అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకుంటే ఎలా వస్తుందనే చూద్దాము. హెడ్లైన్. సో మీకు బాటంలో చూడొచ్చు, ది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకేనా. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో 90 days సక్సెస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా.
మనము యాడ్ యూఆర్ఎల్ అనేసి మనం పెట్టాం కాబట్టి యూఆర్ఎల్ పెట్టాము. దాని తర్వాత digitalbvr.com ది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 90 days సక్సెస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా పెట్టేసి కాల్ టు యాక్షన్ సైన్ అప్ బటన్ ఇచ్చాము. దీన్ని డీటెయిల్గా అనమాట. సో దీన్ని చూడంగానే అర్థమైపోతుంది. సో దీన్ని సైన్ అప్ అని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఇది ల్యాండింగ్ పేజ్కి ఓపెన్ అయిపోతుంది. సో నా దానికి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ ఇలా ఉన్నాయి కదా, దీన్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. సో లాంగ్వేజెస్ అనేది బై డిఫాల్ట్ ఎలా పెట్టేసుకోండి. ట్రాకింగ్, సో ట్రాకింగ్ అనేది అంతగా అవసరం లేదు. ట్రాకింగ్ అనేది అడ్వాన్స్డ్ లెవెల్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు దీని జోలికి వెళ్ళొద్దు. మీ క్లయింట్స్కి మీరు క్యాంపెయినింగ్ రన్ చేసేటప్పుడు కూడా యాస్టీస్ అనేది మీరు రన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పబ్లిష్. ఓకే, సో పబ్లిష్ అయిపోయింది. ఇది పబ్లిష్ అయిన తర్వాత ఏ విధంగా చూడాలి, మళ్ళీ యాస్టీస్ హోమ్ పేజ్లోకి ఇలా వెళ్ళండి. యాడ్స్ లెఫ్ట్ సైడ్లో యాడ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. దీన్ని ఇలా క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆల్ యాడ్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేసినాయి కదా ఇలా కనబడుతుంది. ఓకేనా, యాడ్ టు యాడ్ మేనేజర్. ఇక్కడ డిజిటల్ బీవీఆర్ రీచింగ్ 1 ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేసింది. సో వ్యూ చార్ట్ ఇప్పుడు ఇన్ రివ్యూ ఉంది కదా, రివ్యూ కంప్లీట్ అయిపోతే యాక్టివ్ అని వస్తుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ యాక్టివ్ అని ఒకటి చూపిస్తుంది చూసారా, ఇది ఆల్రెడీ యాక్టివ్లో ఉన్నట్టు. ఇక్కడికి వచ్చేసి ఇన్ రివ్యూ, ఇది ఇన్ రివ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్టివ్ వస్తుంది. ఒకవేళ దీన్ని ఆఫ్ చేయాలి, ఏదైనా మిస్టేక్ ఉంది ఆఫ్ చేయాలనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. క్యాంపెయినింగ్ని ఆఫ్ చేసి ఆటోమేటిక్గా మీరు ఇది ఆఫ్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, ఆటోమేటిక్గా దీన్ని మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. సో ఇది రీచింగ్ సంబంధించిన క్యాంపెయినింగ్. హాయ్ ఎవరీవన్, ఇప్పుడు మనం ఫేస్బుక్ యాడ్స్లో కన్సిడరేషన్ అంటే ఏంటి, వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ని ఫేస్బుక్ యాడ్స్ ద్వారా ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, అలాగే లీడ్స్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, యాప్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, తర్వాత ఏదైనా ఒక వీడియోకి హై వ్యూస్ ఏ విధంగా తెచ్చుకోవాలి, అలాగే ఫేస్బుక్ మెసెంజర్కి సంబంధించిన యాడ్స్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి అనేది ఈ సెకండ్ ఫేస్బుక్ యాడ్స్ మాడ్యూల్లో మనం నేర్చుకోబోతున్నాము. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి కన్సిడరేషన్. సో ఈ కన్సిడరేషన్లో వచ్చేసేసి ట్రాఫిక్ అని ఉంది. సో ఈ ట్రాఫిక్ అంటే ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సో క్యాంపెయినింగ్ ఫార్మాట్ అన్ని ఒకే చోట ఉంటుంది, కానీ మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ట్రాఫిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఏమేమి ఉంటాయి. సో ప్రతి దానికి ఇది కామన్ అనమాట. సో క్యాంపెయినింగ్ నేము, యాడ్ సెట్ నేము, యాడ్ టైపు ఇది కామన్. సో మనం ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ 2 వీడియోస్లో చూసాము. సో ఇది మనం ఆప్షనల్గా నేను పెడుతున్నాను. సో దీన్ని మీరు ఎంటర్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అనేది మనం ప్రీవియస్ చూసాం కాబట్టి ఆ విధంగా ఉంటుంది. సో ట్రాఫిక్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కంటిన్యూ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ క్యాంపెయినింగ్ నేమ్, న్యూ ట్రాఫిక్ నేమ్. ఓకేనా, సో క్యాంపెయినింగ్ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ట్రాఫిక్ 1 అనేది క్యాంపెయినింగ్ నేమ్ పెట్టాను. ఆడియన్స్ దీన్ని డిఫాల్ట్గా వదిలేసేయండి. ఓకేనా, దీని జోలికి వెళ్ళొద్దు. సో బిడ్డింగ్ టైప్ ఎప్పుడు ఆక్షన్ అనే ఉంటుంది, దీన్ని అలాగే వదిలేయండి. క్యాంపెయినింగ్ ఆబ్జెక్టివ్ ట్రాఫిక్, మనం ఆల్రెడీ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళండి ఇక్కడ. ఓకేనా, రైట్ సైడ్లో నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ అని ఇలా క్లిక్ చేసిన వెంటనే సో వెబ్సైట్ మనకి ట్రాఫిక్ అన్నాం కదా, ట్రాఫిక్ అనేది దేనికి రావాలి, వెబ్సైట్కి రావాలా, లేదంటే యాప్కి ఇన్స్టాలేషన్స్ రావాలా, లేదంటే మెసెంజర్కి మనకి మెసేజెస్ రావాలా, క్యాంపెయినింగ్ రన్ చేసేటప్పుడు మెసెంజర్లో ఇంటరాక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలా, లేదంటే మన వాట్సాప్ నెంబర్కి ఆటోమేటిక్గా లీడ్స్ అనేది జనరేట్ అవ్వాలా. ఓకేనా, సో దీనికి సంబంధించింది ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ అన్నిటికీ మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ అంతా సేమ్. ఓకేనా, సో రిమైనింగ్ బడ్జెట్ పెట్టుకోవటము, దానికి సంబంధించిన ఆడియన్స్ టార్గెట్ అనేది చేసుకోవటము, ఇవన్నీ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ సింపుల్గా ఈ 4 ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. సో ఒకవేళ నేను వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, సో వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటే సో వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్స్ ఇవన్నీ ఇవ్వనేసి అడుగుతుంది. ఓకే, సపోజ్ నేను ఇక్కడ వెబ్సైట్కి సంబంధించింది సెలెక్ట్ చేసుకున్నాను. సో వెబ్సైట్కి నాకు ట్రాఫిక్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో సెకండ్ డైనమిక్ క్రియేటివ్, దీన్ని యాస్టీస్ ఇలాగే పెట్టండి డిఫాల్ట్గా. మీకు అడ్వాన్స్డ్ లెవెల్ 2-3 క్యాంపెయిన్స్ రన్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తే అసలు ఈ డైనమిక్ ఏంటి అనేది మీకు తెలిసిద్ది. సో ప్రస్తుతం ఈ డైనమిక్ క్రియేటివ్ ఈ ఆఫర్స్ అనేది వదిలేయండి. సో దీనికి చాలా థియరీస్ ఉంటాయి, అన్ని కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తాయి. సో ఈ 2 ఆప్షన్స్ వదిలేయండి. ఒకవేళ మీ సీనియర్స్ ఇది ఎందుకు ఆన్ చేయలేదు అంటే
డైనమిక్ క్రియేటివ్ కనుక మీరు ఆన్ చేశారు అంటే ఇది ఆటోమేటిక్గా హెడ్లైన్స్ని ఇదే చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది రాంగ్ మెథడ్, దీన్ని మీరు సజెస్ట్ చేయొద్దు. సో అలాగే ఆఫర్ దీన్ని కూడా వదిలేసేయండి. సో ఇప్పుడు డైలీ బడ్జెట్టా లేదంటే లైఫ్ టైం బడ్జెట్టా? సో ఇందులో కూడా మనం ఆల్రెడీ చెప్పాము, డైలీ బడ్జెట్ అంటే మినిమం 200 రూపీస్ పెట్టుకోండి పర్ డే. లేదంటే లైఫ్ టైం బడ్జెట్ పెట్టుకున్నారంటే మినిమం 5 days అనేది క్యాంపెయిన్ రన్ చేయాలి లైఫ్ టైం బడ్జెట్కి. ఓకేనా, నేను 5 days క్యాంపెయినింగ్ అనేది పెడుతున్నాను. సో మినిమం 5 days పెట్టుకుంటే మీకు రిజల్ట్స్ అనేది వస్తాయి. ఓకే, సో డైలీ బడ్జెట్, నేను డైలీ బడ్జెట్ అనేది సెట్ చేశాను. సో ఇక్కడ యాజ్ యూజువల్ కస్టమ్ ఆడియన్స్ అనేది ఇలాగే వదిలేసేయండి. తర్వాత లొకేషన్స్, ఓకేనా. సో లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. ఓకే, సో హైదరాబాద్ ఇలా సెలెక్ట్ అయింది. మల్టిపుల్ లొకేషన్స్ ఎలా చేయాలి అనేది మీకు కింద 2 యాడ్స్ క్యాంపెయినింగ్లో నేను మీకు చూపించాను, ఆ విధంగా చేసుకోవచ్చు. ఏజ్ గ్రూప్ డిఫాల్ట్ నేను ఎలాగే పెడుతున్నాను. సో మీకు ఏజ్ గ్రూప్ ఏ ఏజ్ గ్రూప్ కావాలంటే ఆ ఏజ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. జెండర్స్ కూడా నేను డిఫాల్ట్ అలా పెట్టి ఆల్ జెండర్స్ అని పెడుతున్నాను. డీటెయిల్డ్ టార్గెటింగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీకు డీటెయిల్ టార్గెటింగ్ ఏమైనా కావాలి అంటే డీటెయిల్ టార్గెటింగ్ అనేది మీరు తీసుకోండి. డీటెయిల్ టార్గెటింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ దాంట్లో విన్నారు కదా, సో సేమ్ యాస్టిస్ అదే ఫార్మెట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఆటోమేటిక్ ప్లేస్మెంట్ అనేది ఈ ఆప్షన్ ఇలాగ పెట్టుకోండి. మీరు మాన్యువల్ అనేది చేంజ్ చేసుకోవద్దు. మాన్యువల్ చేంజ్ చేసుకోవాలంటే ఇది చాలా తలగా నొప్పి. సో ఆటోమేటిక్ ప్లేస్మెంట్సే పెట్టుకోండి. ఆటోమేటిక్ ప్లేస్మెంట్లోనే మీకు ఎక్కువ రిజల్ట్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఆప్టిమైజేషన్ అండ్ డెలివరీ. సో ఆప్టిమైజేషన్, యాడ్ డెలివరీ, లింక్ క్లిక్స్ అనమాట. సో ఇక్కడ మీకు లింక్ క్లిక్ చేయాలా లేదంటే ల్యాండింగ్ పేజ్ వ్యూస్ కావాలా అనేది అడుగుతూ ఉంది. సో మీరు మ్యాక్సిమం ఏంటంటే లింక్ క్లిక్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లింక్ క్లిక్స్. ఓకే, దీన్ని ఇలా పెట్టేసుకోండి. సో కాస్ట్ కంట్రోల్ కనుక మీరు చేయాలి అంటే ప్రతి 1000 వ్యూస్కి, సో ఓకేనా, ప్రతి 1000 వ్యూస్కి 5 రూపీస్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టద్దు అనేసి మనం దీనికి చెప్తున్నాము. సో 5 రూపీస్ కంటే ఎక్కువ పెట్టద్దు అంటే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, సో లేదు అంటే 3 రూపీస్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టద్దు, 1 రూపీ కంటే ఎక్కువ ఖర్చు పెట్టద్దు. సో మీరు ఇలా లీస్ట్ 1 రూపీ పెడితే మీకు రైట్ సైడ్లో చూపిస్తుంది దిస్ యాడ్ సెట్ మే నాట్ రీచ్ ఎనీ వన్. సో ఆల్రెడీ మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. సో అందుకనేసి మీరు దీని ప్రకారం ఒకవేళ మీకు 1 రూపీ చాలా లోగా ఉందనిపిస్తే 2 రూపీస్, 1 రూపీకి అసలు యాడ్ డెలివరీ కాదంటుంది. సో అందుకని 2 రూపీస్ పెట్టండి. ఓకే, 2 రూపీస్ ఈజ్ ఫైన్. సో ఫస్ట్ ఒక యాడ్ అనేది 2 రూపీస్ రన్ చేయండి, తర్వాత యాడ్ అనేది 3 రూపీస్ రన్ చేయండి. ఓకే, సో ఇక్కడ 2 రూపీస్ తీసుకుంటుంది కాబట్టి నేను 2 రూపీస్ పెట్టాను. సో ప్రతి 1000 ఇంప్రెషన్స్కి ఒక 2 రూపీస్ అనేది, ఇంతకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ ఖర్చు పెట్టద్దు అనేసి మనం స్ట్రిక్ట్గా చెప్తున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ సెట్టింగ్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తున్నాము. ఇక్కడ నెక్స్ట్ అని ఉంది, దీన్ని ఇలా క్లిక్ చేయండి. సో ఫేస్బుక్ పేజ్, సో మనము డిజిటల్ బీఆర్కి సంబంధించిన ఫేస్బుక్ పేజ్ అనేది తీసుకుంటున్నాను నేను. సో దానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆటోమేటిక్గా యాడ్ అయింది. సో ఇక్కడ యాజ్ యూజువల్ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో, తర్వాత దీనికి సంబంధించిన యాడ్ మీడియా ఫైల్స్ ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవాలి. సపోజ్ నేను యాడ్ చేస్తాను చూడండి, సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో కర్సల్. సో మ్యాక్సిమం సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో మాత్రమే పెట్టుకోండి. సో ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఈ కర్సల్ అనేది, ఈ మిడిల్ ఆప్షన్ అనేది మీరు ఈ కామర్స్ వెబ్సైట్స్కి మాత్రమే పెట్టుకోండి. రిమైనింగ్ ఈ కామర్స్ కాకుండా రిమైనింగ్ ఏ క్యాంపెయినింగ్ చేసినా కానీ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అంటే ఫార్మెట్, వీడియో ఫార్మెట్ యాడ్ ఫార్మెట్ వచ్చేసి సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో మాత్రమే బై డిఫాల్ట్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీడియా ఫైల్స్ ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేయండి అనేసి అంటుంది. సో ఒరిజినల్, ఇక్కడ ఒరిజినల్లా అంటే రేషియో అడుగుతుంది. సో మీరు అన్ని ఒరిజినల్ మాత్రమే పెట్టండి. ఓకే, సో ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఈ ఆప్షన్స్ అన్నీ ఏంటి అంటే ఈ యాడ్ ప్లేస్మెంట్ ఇలా మేము చూపిస్తాము అనేసి ఇవి చూపిస్తుంది, ఈ ఫార్మేట్లో మేము చూపిస్తాము అనేసి, స్టోరీస్ అయితే ఇలా చూపిస్తాము అనేసి. ఓకేనా, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ టెక్స్ట్ అంటే ఇక్కడ మనం ఏదైతే టైప్ చేస్తామో ఈ యాడ్ పైన ఇక్కడ కనబడుతుంది. ఓకేనా, సో ఇక్కడ వెబ్సైట్, సో నేను ప్రైమరీ టెక్స్ట్ పెట్టాను, ఇది మీకు పైన యాడ్ అవుతుంది చూసారా. నెక్స్ట్ వచ్చేసి హెడ్లైన్స్.
సో నేను డిజిటల్ బీవీఆర్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాను, అది ఆటోమేటిక్గా ఈ బాటంలో యాడ్లో ఏదైతే ఉందో యాడ్లో చేంజ్ అయిపోయింది. ఓకేనా. తర్వాత డిస్క్రిప్షన్, ఈ డిస్క్రిప్షన్ నేను ఇక్కడ ఏదైతే పెడుతున్నానో అది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. 90 days. సో ఈ 90 days సక్సెస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకేనా. సో ఇలా మీ డిస్క్రిప్షన్ మీకు యాడ్కి రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో ఆ యాడ్కి రిక్వైర్మెంట్ ప్రకారం ఇలా చేసుకోండి. సో మనం ఆల్రెడీ వెబ్సైట్ అన్నాం కదా, ఇక్కడ వెబ్సైట్. ఓకేనా. సో వెబ్సైట్ కాదు, తర్వాత ఫోన్ కాల్ అనుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఫోన్కి సంబంధించిన కోడ్ +91 ఇచ్చేసి ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేయాలి. లేదంటే ఫేస్బుక్ ఈవెంట్ లాంటిది ఏమైనా ఉందంటే ఆ ఫేస్బుక్కి సంబంధించిన ఈవెంట్ URL ఇక్కడ ఇవ్వాలి. లేదంటే వెబ్సైట్ కాబట్టి ఆ వెబ్సైట్కి సంబంధించింది మనం వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఆ వెబ్సైట్కి సంబంధించిన URL. సో ఇది వెబ్సైట్ అనుకుందాము. ఓకేనా. సో మీరు ఈ హోమ్ పేజ్ ఎప్పుడు ఇవ్వద్దు, హోమ్ పేజ్ కాకుండా సపరేట్గా ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి కదా, ఆ ల్యాండింగ్ పేజెస్ మీద క్రియేట్ చేయాలి. సో ఇది నేను ల్యాండింగ్ పేజ్ అనుకున్నాను. ఈ ల్యాండింగ్ పేజ్కి సంబంధించిన URL అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. మీరు చెక్ చేసుకోవచ్చు ప్రీవ్యూ URL. మీ ప్రీవ్యూ URL అనేది క్లిక్ చేస్తే ఇది ప్రాపర్గా ల్యాండ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇది ప్రాపర్గా ల్యాండ్ అవుతుందా లేదా అనేది తెలిసింది. నెక్స్ట్ బ్యాక్ వచ్చాను. డిస్ప్లే URL లింక్, ఇది ఆప్షనల్. ఒకవేళ మీరు దీన్ని డిస్ప్లే URL లింక్ ఇస్తే అది ఎక్కడ కనపడుతుందో చూడండి. సో ఇక్కడ రావాలి. సో నేను దీన్ని తీసేస్తున్నాను. కాల్ ఎక్స్టెన్షన్. సో కాల్ ఎక్స్టెన్షన్ అంటే మనం ఇక్కడ ఏదైనా కోడ్, కంట్రీ కోడ్ వచ్చేసి +91 ఇండియా 7989801982. అప్లై నౌ. సో ఇది ఒకవేళ ఇది కనుక మీరు ఇచ్చారు అంటే సో ప్రాపర్గా ఎక్స్టెన్షన్ కోడ్ అనేది తీసుకోండి. సో మీకు కాల్స్ అనేది రిసీవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లాంగ్వేజెస్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్గా పెట్టుకోండి. ట్రాకింగ్, సో ట్రాకింగ్ అనేది మీరు అప్పుడే చేసుకోవద్దు, దీనివల్ల పెద్ద బెనిఫిట్ అయితే ఏమి ఉండదు. సో మీకు రిజల్ట్స్ అనేది ప్రాపర్గానే వస్తాయి. సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సింపుల్గా పబ్లిష్. మీకు రివ్యూ చూసుకోవచ్చు కావాలంటే ఇక్కడ. సో ఎడిట్ అనే ఆప్షన్ ఇది, రివ్యూ అనే ఆప్షన్ ఇది. సో రివ్యూ అనే ఆప్షన్స్లో మీకు A to Z మీకు యాడ్ ఎలా కనపడుతుంది అనేది. సో ఓవరాల్గా యాడ్ వచ్చేసి ఇలా కనపడుతుంది. ఓకేనా. సో సింపుల్గా దీన్ని మీరు పబ్లిష్ అని చేసుకోవచ్చు. సో పబ్లిష్ అయిపోయింది. సో పబ్లిష్ అయిపోయిన ఈ యాడ్ని మనం ఎలా చూడాలి, సింపుల్గా మళ్ళీ ఇక్కడ హోమ్ పేజ్. ఓకేనా. బిజినెస్ హోమ్ అని ఉంటుంది, ఇలా హోమ్ పేజ్లోకి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో యాడ్స్ అని ఉంటుంది, ఇలా క్లిక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసింది చూసారా, ట్రాఫిక్. సో ట్రాఫిక్ అనేది ఇక్కడ యాక్టివ్లో ఉంది. సో మీకు లెఫ్ట్ సైడ్లో ఇంకా అసలు యాడ్స్ మేనేజర్లోకి వెళ్ళాలంటే కింద బాటంలో యాడ్స్ మేనేజర్ అని ఉంటుంది, దీన్ని ఇలా క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే మనకి ట్రాఫిక్ అనేది ఇక్కడ వచ్చింది కదా. సో ట్రాఫిక్ మీకు యాడ్ అనేది కాసేపు రివ్యూ అయిపోయిన తర్వాత యాక్టివ్ మోడ్లోకి వస్తుంది. ఇక్కడ చూసారా యాక్టివ్ వచ్చింది. సో ఇలాగే ఇక్కడ యాక్టివ్ అని వస్తే మీకు యాడ్ అనేది రన్ అవుతుంది. మీ అకౌంట్లో డబ్బులు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఎలా మనీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది మనం ఫస్ట్ దాంట్లో చూసాం కదా, దాని ప్రకారం మీరు మనీ అనేది యాడ్ చేసుకోవాలి. హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్లో సెకండ్ వన్ వచ్చేసి ఎంగేజ్మెంట్, యాప్ ఇన్స్టాల్మెంట్, వీడియో వ్యూస్, లీడ్ జనరేషన్, మెసేజ్, వీటి గురించి చూద్దాము. సో మనకి ప్రతిదానికి మనము యాడ్ ఫార్మేట్ అంతా ఒకేలాగా ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎంగేజ్మెంట్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, దీనికి సంబంధించిన అంటే బేసిక్ లెవెల్లోనే ఏమేమి మనం ఇవ్వాలి, ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఎంగేజ్మెంట్ దేనికి యూజ్ చేస్తారు అంటే పోస్ట్కి సంబంధించిన ఎంగేజ్మెంట్. సపోజ్ మనం ఏదైనా పోస్ట్ చేసామనుకో ఫేస్బుక్లో, ఆ పోస్ట్కి సంబంధించింది రీచింగ్ ఇంక్రీజ్ అవ్వాలన్నా కానీ, లైక్స్ ఇంక్రీజ్ అవ్వాలన్నా కానీ, వ్యూస్ ఇంక్రీజ్ అవ్వాలన్నా కానీ, ఆ పోస్ట్కి సంబంధించిన ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా జరగాలన్నా కానీ ఈ ఎంగేజ్మెంట్ అనే ఆప్షన్ కనుక యూజ్ చేస్తాము. అలా కాకుండా ఈ ఎంగేజ్మెంట్ ఇలా సెలెక్ట్ చేసుకొని మనకి ఎంగేజ్మెంట్ టైప్ వచ్చింది కదా, పేజ్ లైక్స్ ఇచ్చామనుకో, సో మనం ఏదైతే ఫేస్బుక్కి సంబంధించిన పేజ్ ఉంటుందో ఆ పేజ్కి లైక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఫేస్బుక్కి సంబంధించిన పేజ్లో ఈవెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఈవెంట్ ఏదైనా క్రియేట్ చేసామనుకో, సపోజ్ మనము వీకెండ్స్లో ఏదైనా వెబినార్ని కండక్ట్ చేస్తున్నామంటే ఆ వెబినార్కి సంబంధించిన టికెట్స్ సేల్ అవ్వాలి, ఆ వెబినార్కి సంబంధించిన రీచింగ్ ఇంక్రీజ్ అవ్వాలంటే
ఈవెంట్స్ రెస్పాన్స్ అనేది మనం క్లిక్ చేసుకుంటాము. సపోజ్ మనము పోస్ట్ ఎంగేజ్మెంట్ కనుక క్లిక్ చేసాము అంటే ఇదంతా నార్మల్, మనం ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాము, ఇది యాజ్ యూజువల్ డిఫాల్ట్ అలాగే ఉంటుంది. సో క్లిక్ చేసాము పోస్ట్ ఎంగేజ్మెంట్ అయితే. సో దీనికి సంబంధించిన కాంటాక్ట్ నేమ్ ఇస్తాము, న్యూ పోస్ట్ ఎంగేజ్మెంట్ క్యాంపెయినింగ్ 1 యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఇస్తున్నాను. సో దీన్ని మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవద్దు. సో రిమైనింగ్ అంతా సేమ్, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంచుకోండి. తర్వాత నెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సో డైలీ బడ్జెట్ ఇలా అనేసి అడుగుతుంది. సో యాడ్ సెట్ నేమ్ కూడా దీన్ని ఇలాగే ఇస్తున్నాను. సో ఈ ఆప్షన్స్ అనేది మనం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇండియా అయితే ఇండియా, వీటన్నిటిని సో మనం ఇందాక ఏదైతే నేర్చుకుంటున్నామో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ పేజ్ అడుగుతుంది కాబట్టి ఇది డిజిటల్ బీవీఆర్ పేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మనము ఆల్రెడీ పోస్ట్ ఎంగేజ్మెంట్ అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ అనేసి అడుగుతుంది. సో డిజిటల్ బీవీఆర్ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనము ఈ పేజ్లో ఏదైతే మనం కంటిన్యూస్గా మనం పోస్టింగ్ చేసామో ఆ పోస్టింగ్ లిస్ట్లో అనేది అడుగుతుంది. సో నేను ఏదైనా ఒక పోస్ట్, మనం ఆల్రెడీ పోస్టింగ్ చేస్తుంటాం కదా, ఒక పోస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ పోస్ట్కి మనకి రీచింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అని అనుకుంటున్నాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ పోస్ట్ అనేది ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ సెలెక్ట్ అయిన తర్వాత దీనికి యాజ్ యూజువల్ ఇక్కడ పోస్ట్ అనేది సెలెక్ట్ అయింది కదా. సో కాల్ టు యాడ్ బటన్, కాల్ టు యాక్షన్ అంటే ఏదైనా ఒక కాల్ టు యాక్షన్ బటన్ అనేది ఇవ్వాలి. సెండ్ మెసేజ్, షాప్ నౌ, గెట్ కోట్, సో ఏదో ఒకటి, లెర్న్ మోర్. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది అడుగుతుంది. కంపల్సరీగా ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వాలి. వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది ఇలా ఇస్తాము. ల్యాండింగ్ పేజ్, ఓకేనా. అప్డేట్ పోస్ట్, సో మనకి ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, కాల్ టు యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పెట్టేసుకోండి. నెక్స్ట్ వన్ మీరు ఏమిస్తారంటే పబ్లిష్, సింపుల్గా దీన్ని మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. మీరు రివ్యూ చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ పోస్ట్ని మనము రీచింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తాము, ఎంగేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాము. సో సింపుల్గా పబ్లిష్, ఇలా పబ్లిష్ చేసుకోవచ్చు. సో యాడ్ అనేది పబ్లిష్ అయిపోయింది. పబ్లిష్ అయింది చూడాలంటే మళ్ళీ ఇక్కడ హోమ్ పేజ్కి రావాలి, యాడ్స్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఎంగేజ్మెంట్, ఓకేనా, చూసారా ఎంగేజ్మెంట్ ఇది. సో ఇప్పుడు మళ్ళీ యాడ్స్ మేనేజర్లోకి వెళ్దాం. డౌన్కి వస్తే యాడ్స్ మేనేజర్ ఉంటుంది, దీన్ని ఇలా క్లిక్ చేయండి. సో సెకండ్ మళ్ళీ క్రియేట్ న్యూ ఎంగేజ్మెంట్, ఓకేనా. సెకండ్ వన్ ఎంగేజ్మెంట్, ఇలా క్లిక్ చేసుకుంటే పేజ్ లైక్స్. ఇప్పుడు పేజ్ లైక్స్ చూద్దాము. సో మనకి ఏదైనా ఫేస్బుక్కు సంబంధించిన పేజ్ లైక్స్ ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలంటే సో ఎంగేజ్మెంట్, పేజ్ లైక్స్, కంటిన్యూ. సో పేజ్ లైక్స్, న్యూ పేజ్ లైక్స్ క్యాంపెయినింగ్, దీనికి ఏదైనా నేమ్ కావాలంటే బై డిఫాల్ట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఈ సెట్టింగ్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గా పెడుతున్నాను. డైలీ బడ్జెట్ 1000 రూపీస్. ఏ పేజ్కి సంబంధించిన లైక్స్, నా దాంట్లో 4-5 పేజెస్ యాడ్ అయినాయి కాబట్టి ఒక పేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను, డిజిటల్ బీవీఆర్. మీరు ఏదైనా మీ అకౌంట్కి కూడా ఒక పేజే ఉందంటే బై డిఫాల్ట్గా ఒక పేజీ ఇలా సెలెక్ట్ అయ్యింది, ఓకేనా. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ లొకేషన్స్, తర్వాత ఏజ్ గ్రూప్, ఇవన్నీ నార్మల్ అనమాట. ఈ సెట్టింగ్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. ఇక్కడ కాస్ట్ కంట్రోల్ కూడా మనము 3 రూపీస్ కంటే ఎక్కువ పెట్టొద్దు అనేసి నేను చెప్తున్నాను. 3 రూపీస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక పేజ్ లైక్కి, ఓకేనా, ఒక పేజ్ లైక్కి 3 రూపీస్ కంటే ఎక్కువ పెట్టొద్దు అనేసి. కావాలంటే 2 రూపీస్ కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. సో దీన్ని నేను హైదరాబాద్ సెలెక్ట్ చేశాను. ఏజ్ గ్రూప్ అన్నీ ఇలాగే పెట్టాను. సో మీరు కావాలంటే ఇండియా, మనం ఆల్రెడీ అంతకుముందు ప్రీవియస్ చూపించాను కదా, ఆ సెట్టింగ్స్ అలా చేసుకోండి. నేను నెక్స్ట్కి వెళ్తున్నాను. సో ఈ పేజ్కి సంబంధించిన లైక్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఇది ఫేస్బుక్ పేజ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ ప్రైమరీ టెస్ట్ ఉంది కదా, ఇక్కడ టెస్ట్ ఇంత క్లమ్జీగా ఉంది, దీనికి ఇంత అవసరం లేదు. సో డిజిటల్ బీవీఆర్, సో డిజిటల్ బీవీఆర్, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అనేసి సింపుల్గా పెట్టాను. సో
సో ఇప్పుడు ఇది సరిపోతుంది. దీనికి కాల్ టు యాక్షన్ అంటే ఓన్లీ పేజ్ లైక్స్ అనమాట. దీనికి కాల్ టు యాక్షన్ లేదు. మనం ఏంటంటే డిజిటల్ బిహేవియర్కి సంబంధించిన పేజ్ని లైక్స్ ఇంక్రీజ్ చేయాలనేసి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా రిమైనింగ్ ఏవి అడగదు దీనికి. సో ఈ ఆప్షన్స్ ఈ విధంగా పెట్టేసుకొని పబ్లిష్ కనుక చేసామంటే ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోయింది. దీన్ని మళ్ళీ బ్యాక్ ఎలా చూడాలి అంటే ఇలా బ్యాక్ రావాలి, యాడ్స్ ఇలా క్లిక్ చేయాలి, యాడ్స్ మేనేజర్. సో న్యూ పేజ్ లైక్ క్యాంపెయినింగ్ అనేది రివ్యూలోకి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ క్రియేట్ న్యూ, దీంట్లోనే క్రియేట్ న్యూ. వేరే దానికి వెళ్తే ఎంగేజ్మెంట్లోనే థర్డ్ ఆప్షన్ ఈవెంట్ రెస్పాన్సెస్. సో ఈవెంట్కి సంబంధించిన మీరు ఏమైనా ఈవెంట్ క్రియేట్ చేశారనుకో, ఆ ఈవెంట్కి సంబంధించిన యాడ్స్ కూడా సేమ్ ఇదే ఫార్మేట్లో చేసుకోవాలి. నెక్స్ట్ యాప్ ఇన్స్టాలేషన్స్. ఒకవేళ మీకు ఏమైనా యాప్స్ ఉన్నాయంటే ఆ యాప్కి సంబంధించినవి క్యాంపెయినింగ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ మిగతా అలాగే ఉంటుంది. వీడియో వ్యూస్ అంటే ఏదైనా వీడియో అనేది యాడ్ చేస్తాము. సో మీరు స్టెప్ బై స్టెప్ కనుక మీరు ఇలా వెళ్తే ఆటోమేటిక్గా ఫేస్బుక్కి సంబంధించిన యాడ్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో సేమ్ ఫార్మేట్ అన్నీ ఒకే ఫార్మేట్లో ఉంటాయి. ఇవే మనకి ఫేస్బుక్కి సంబంధించిన యాడ్స్.